ప్రతి శుక్రవారం ఒక యోగిని గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు అద్భుతమైనటువంటి యోగిని చివటమ్మ గురించి ఈరోజు అద్భుతంగా రవీంద్రరావు సార్ గారు మనకి ఈ జ్ఞానాన్ని అందిస్తారు. అందరం కూడా ఆయన్ను సాదరంగా ఈ యొక్క వేదికకు ఆహ్వానిద్దాం. వెల్కమ్ సార్. మీరు హ్యాండ్ రైజ్ చేయండి అక్కడ. ఎస్, 1 సెకండ్. ఎస్, అడ్మిట్ చేసుకోండి సార్. మహాతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగనాథ్ సార్ గారికి, లలితా మేడం గారికి నా యొక్క హృదయపూర్వక స్వాగతం, అభినందనలు. నా జూమ్ క్లాస్లో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా మన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి అవధూత ఈ శ్రీ చివటం అమ్మగారి గురించి తెలుసుకుంటాం. చివటం అమ్మ అసలు పేరు అచ్చమ్మ. అసలు పేరు అచ్చమ్మ. పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు దగ్గర రేలంగి అనే గ్రామంలో 1920 సంవత్సరంలో జన్మించడం జరిగింది. వారి యొక్క తండ్రి పేరు భద్రయ్య అని పేరు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా అచ్చమ్మ ఇతర పిల్లల కంటే కూడా భిన్నంగా ఉండేవాళ్ళు. ఆమె ఏ రోజు కూడా పాఠశాలకు పోలేదు. ఎప్పుడు కూడా రామ రామ అనుకుంటూ ఉండేదన్నమాట. అందరి పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఏ మాత్రము ఒక చెట్టు కింద కూర్చునేసి రామ రామ నామము జపిస్తూ ఉండేది. ఆ విధంగా ఉంటే కొంతకాలానికి పెద్ద అయిన తర్వాత ఆమెకి వివాహం జరుగుతుంది. వాళ్ళ భర్త పేరు ఈ యొక్క గరక అంజయ్య గారితో వివాహం జరుగుతుంది అనమాట. అతను ఎక్కువగా కూరగాయలు పండ్లు వ్యాపారం చేసేవాడు. కానీ అతను ఎక్కువగా తాగి వచ్చి అమ్మని ఎక్కువగా కొడుతూ ఉండేవాడు అనమాట. కానీ ఏమి బాగా సహనశీలి, భర్తని ఏమి అనేది కాదు. ఆయన అంత కొట్టినా కూడా అనేది ఏమని కాదు. కుటుంబ పోషణ కోసంగా ఆమె పక్కిళ్ళకు పోయేసి ఒడ్లు దంచి ఆ వచ్చిన కూలీతో ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకొచ్చేసి భర్తకే పెట్టేది. ఆమెకి 20 సంవత్సరాల వయసులో ఒక బిడ్డకి జన్మనిస్తుంది. ఆ బిడ్డ పేరు సూరన్న అనమాట. ఆ బిడ్డకి ఆమె కూలి పని చేసేసి ఆ భర్తని బిడ్డని పోషిస్తూ ఉంటాం అనమాట. ఆమె ఎంతో సహనశీల. ఆమె భర్త ఎంత కొట్టినా కూడా ఆమె మాత్రం ఏమీ అనేది కాదు. ఎప్పుడూ రామనామం చెప్పించుకుంటూ ఉండేదన్నమాట. ఈ విధంగా ఉంటే ఎక్కడ భజనలు జరుగుతున్నా సరే ఆ భజనలకి ఆమె అటెండ్ అయ్యేదన్నమాట. ఆ భజన ప్రోగ్రాంకి అటెండ్ అయ్యేసేసి అక్కడ అందరితో పాటు భజనలు చేసుకుంటూ ఉండేది. భర్త ఒకవేళ ఇంటి దగ్గర లేనప్పుడు దూర ప్రాంతం వెళ్ళి ఉంటే పని మీద ఈమె తన ఇంట్లోనే భజనలు ఏర్పాటు చేసేసి అందరికీ ప్రసాదాలు పంచిపెట్టేవాళ్ళు. ఆ విధంగా ఆమె భక్తి పార్వశ్యంతో ఉండేదన్నమాట. ఇలా కొన్ని సంవత్సరాలు జరిగిపోతూ ఉంటాయి. మామూలుగా ఎప్పుడైనా సరే మన యొక్క పెద్దలు చెప్పేది రుణానుబంధేన పతిపత్ని శృతాం అంటారు. అంటే మన యొక్క జన్మ తీసుకునేది రుణం ద్వారానే మనం వస్తామన్నమాట. ఆ తల్లిదండ్రులు కానీ, ఆ భార్యాభర్తలు బిడ్డలు కానీ రుణం ద్వారానే పుడుతుంటాము. కాబట్టి ఆ రుణం తీరిపోయిన తర్వాత మనం వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఆ విధంగా అమ్మగారికి కూడా ఆ కుటుంబంతో రుణం తీరిపోయిందేమో. కొంతకాలం తర్వాత వేచి చూసి ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంటుంది అనమాట. వాళ్ళ అత్తగారికి చెప్తుంది, అమ్మా నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను, మీరు మీ కుమారుణ్ణి జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది అనమాట. ఆమె ఇంటి దగ్గర నుంచి పోయేటప్పుడు కొంత దూరం పోయేటప్పటికి వాళ్ళ కుమారుడు సూరన్న ఎదురు పడితే ఆ అబ్బాయిని దగ్గరికి పిలిచి వాడికి 2 పటిక బెల్లం ముక్కలు పెట్టి అట్లాగే 2 అనాలు ఇచ్చేసేసి ఆ పిల్లవాడికి చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పేసేసి ఆవిడ వెళుతుంది. అట్లాగే గ్రామస్తులు కొంతమంది కనిపిస్తే వాళ్ళకు కూడా కొద్ది జాగ్రత్తలు చెప్పి మా బిడ్డను బాగా కాపాడుతున్నానని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. ఆ విధంగా పోయి చెల్లాయిగూడెం అనే దగ్గర భజన జరుగుతుంటే అక్కడ భజన బృందంలో చేరుతుంది. ఒక భక్తుని ఇంట్లో ధ్యానంలో కూర్చుంటుంది అనమాట. ఈ అచ్చమ్మ తల్లిదండ్రులు ఏమంటే కుమార్తె ఎక్కడికి వెళ్ళిందా తెలుసుకుంటూ ఎత్తుక్కుంటా పోయేసి మొత్తం మీద ఆమెకి నచ్చజెప్పి
మరలా ఇంటికి తీసుకొస్తారు, రేలంగి గ్రామాన్ని తీసుకొచ్చుకుంటారు అనమాట. కానీ కొంతకాలం ఉండిన తర్వాత మరలా ఆవిడ వెళ్ళిపోతుంది, మరలా వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ వెళ్ళిపోయేసేసి ఈసారి తలుపు దగ్గర ఉండేటువంటి ఒక చెట్టు కింద కూర్చునేసి సమాస్థితిలో ఉంటుందన్నమాట. సమాస్థితిలో ఉంటే ఆమె కొరకు ఈసారి అత్తగారి తరపున వాళ్ళు పోయేసి ఎతకతారు. ఎతికేసేసి ఆ చెట్టు కింద కూర్చొని ఉంటే ఆమె యొక్క ఆడపడుచు ఏమి నాటకాలు ఆడుతూ ఉంది, ఏదో కళ్ళు మూసుకొని జపం చేసుకుంటా కూర్చొని ఉంది, ఇంటి దగ్గర లేకుండా, ఎంత పరువు తక్కువ పని అనేసి ఆమెను బలవంతంగా ఆ ఇంటికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇంటికి తీసుకెళ్ళేసేసి ఆమెకి గుండు కొట్టించేసేసి భూత వైద్యుడి దగ్గర ఈ యొక్క ఒక నాటు ముందు పసురు తీసుకునేసి ఆ పసురుని ఆమె తలకి అంటి ఒక గదిలో పెట్టేసి తలుపేసేసి వాకిలి దగ్గర కూర్చుంటుంది ఆ ఆడపడుచు. ఆమె ఒక గంట తర్వాత చూస్తుందన్నమాట ఏం చేస్తుందో లోపల. ఎందుకంటే ఆ పసురు చాలా పవర్ఫుల్ పసురు అనమాట. ఆమెకి ఏమైనా బాధపడుతుందా, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి ఆవిడ లోపలికి చూస్తే ఒక గంట తర్వాత అమ్మ లేదు అక్కడ. ఎట్టపోయింది, ఆ గదికి ఒకే వాకిలి ఉంది, వాకిలి దగ్గర ఏం కూర్చొని ఉంది తలుపులు వేసుకునేసి, కానీ గదిలో మాత్రం అమ్మ లేదు. ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడైతే ఆ రోజు ధ్యానం చేసుకుంటూ చెట్టు కింద కూర్చోందో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట ఆమె. ఆ విధంగా ఆమె యొక్క మహిమలు అందరికీ ఆ నోట ఏ నాట తెలియజేసి ఆమె మహిమలు తెలుసుకుంటారు అనమాట. ప్రజలు ఒక్కొక్కరొక్కరు ఆమె దగ్గరికి వస్తూ ఉంటారు. వస్తూ ఉండేటప్పటికి ఆవిడ మామూలుగా వీళ్ళు ఏం చేస్తారు, ఎవరు కూడా ధ్యానులు ప్రజలతో ఎక్కువ సంబంధాలు పెట్టుకోరు, వాళ్ళ ధ్యానానికి భంగం కలుగుతున్న ఉద్దేశంతో. అందువల్ల ఆమెకి ఊరికి దూరంగా ఉన్నటువంటి శ్మశానం దగ్గరికి పోయేసి ఒక జమ్మి చెట్టు కింద కూర్చొనేసి ధ్యానం చేసుకోవడం మొదలు పెడుతుంది అనమాట. అక్కడికైతే ఎవరు, శ్మశానం అంటే ఎవరికైనా భయం కదా, రాజందరికి ఊరు రారనే ఉద్దేశంతో. కానీ ఆమె యొక్క మహిమను తెలుసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఆమె దగ్గరికి పోయేసేసి ఆమెకి కావాల్సినటువంటి సదుపాయాలు కూరుస్తూ ఉంటారు అనమాట. అటు భోజన వస్తువులు కానీ అన్న పానీయాలు అన్ని సమకూరుస్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా అక్కడ ఆమె అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటుంది. ఒక భక్తురాలు అడుగుతుంది ఒక రోజు, అమ్మా నువ్వు ఎందుకమ్మా ఈ యొక్క కాయలనేటువంటి యొక్క శ్మశానంలో జమ్మి చెట్టు కింద కూర్చొని ఉన్నావంటే ఆమె చెప్తుంది అనమాట, కాయన చెట్టు కింద కదా మనం కూర్చోవాలి అనేసి ఆమె చెప్తుంది అనమాట. ఒక్కసారి భక్తులు శ్మశానం దగ్గరికి కూడా ఎక్కువ మంది భక్తులు వస్తా ఉంటే ఏం చేస్తుందంటే ఆమె చుట్టూరు ఎముకలు, అక్కడ అస్థి పంజరాలు ఉంటాయి కదా, ఆ ఎముకలు పరుచుకునేసి ఆడ కొనుక్కొని ఉంటది అనమాట. ఎముకలు చూసి పచ్చిలో కొనుక్కొని ఉంటే ఎవరికైనా భయం పడుతుంది కదా, సాధ్యంతో కొంతమంది వచ్చేవాళ్ళు కాదు. ఈ విధంగా మొత్తం మీద ఆమె ధ్యాన సాధన చేస్తూ తగిన గురువు కోసము అన్వేషిస్తూ ఉంటుంది. ఆ సమయంలో పాలకొల్లుకి సాధురాం బాబాజీ అనే గురువు వస్తాడు. సాధురాం బాబాజీ అనే గురువు వచ్చేసి అవధూత లక్షణాల గురించి చెప్తూ ఉంటాడు అనమాట. అమ్మ అక్కడికి కూడా పోయేసేసి ఆ యొక్క అవధూత లక్షణాలని అన్ని వింటుంది. అంతా పూర్తిగా వినిన తర్వాత మరలా ఒకసారి చెప్పమనేసి ఆ బాబాజీ దగ్గరికి పోయేసి అడుగుతుంది అనమాట. అడిగితే ఆయన కోపంగా, నువ్వు ఆడదానివి, నేను ఒకవేళ మళ్ళా చెప్పినావంటే అలాంటి పద్ధతులు నువ్వు పాటించగలవా అనేసి పెద్దగా అరుస్తాడు అనమాట. అప్పుడు ఆమె శువాలను పైకి లేసి తన వంటి మీద ఉన్నటువంటి వస్త్రాలని కూడా విడిచిపెట్టేస్తుంది అనమాట. విడిచిపెట్టేసి చెప్తున్నమాట, అవధూతకు కావాల్సింది ఆడామగా అనేటువంటి లక్షణాలు లేదు, ఎవరైనా పాటించవచ్చు అనేసి ఒక్కసారిగా వస్త్రాలను తీసేస్తుంది, ఆడామగం భేదం అని చెప్పేసి. ఆమె యొక్క మహిమతి గమనించినటువంటి ఆ యొక్క సాధురాం బాబాజీ తన మీద ఉండే శాలువాని ఆమె మీద కప్పుతాడు అనమాట. ఆమె మీద కట్టినప్పుడు ఆమె ఆ శాలువాని వేసుకునేసి ఉన్నప్పుడు ఈయన ఏం చెప్తాడంటే, నువ్వు ముండనం చేయించుకునేసి ముండవైపులాగా ఉండిపో అనేసి చెప్తాడనమాట. ఆ విధంగా ఆయన చెప్పగానే అదే గురుమంత్రంగా భావించి ఆమె ఆ శాలువాతోనే వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అంటే ఆయన ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు ఆమె వినలేదు. అతను కేవలం చెప్పింది నువ్వు ముండనం చేయించుకునే, అంటే గుండు చేయించుకునేసి ముండవైపు లాగుండిపో అన్నాడు. అదే మంత్రంగా భావించేసి గురుపదేశంగా భావించి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఆ శాలువ కప్పుకొని వెళ్ళిపోతుంటే అది జారిపోతూ ఉంటుంది, మళ్ళా ఎగేసుకుంటూ ఉంటుంది అనమాట. అట్లాగా కొద్ది రోజులు దాంతోనే ఎగుతూ ఉంటుంటే కొంతకాలం తర్వాత అనుకుంటుంది అనమాట, నేను అన్ని వదిలేసుకునేసి ఈ విధంగా ఇక్కడికి వస్తే నువ్వెందుకే నాకు అడ్డం అని చెప్పేసి ఆ రోజు ఆ శాలువని కూడా తీసేసేసి పక్కన పడేసేస్తుంది. ఆ రోజు నుంచి ఆమె దిగంబరంగానే ఉంటుందన్నమాట.
ఆ రోజు నుంచి అక్కడ జగంబానే ఉంటుంది. ఆ విధంగా ఈ అవధూతలకి ఏమవుతుందంటే శరీరం పైన స్పృహ అనేది ఉండదు. ఇది మన శరీరమే, ఈ శరీరాన్ని మనం మానాన్ని కాపాడుకోవాలనే స్పృహ అనేది ఉండదన్నమాట. దేహాత్మ భావన, జీవాత్మ దాటి సిద్ధ పురుషులుగా తయారైపోయింది అనమాట ఆమె. ఆ విధంగా ఆమె దిగంబరంగానే ఉండిపోతుంది. అమ్మ ఒక మామూలుగా పడుకునేటప్పుడు ఒక చిన్న చెక్క బల్ల మీద పడుకునేది అనమాట. ఆ చెక్క బల్ల కింద ఎక్కువగా నల్లులు, ఈ యొక్క బొద్దింకలు ఉండేటువంటి. రాత్రి సమయంలో అవన్నీ కూడా బాగా కుట్టేటువంటివి ఆమెని. ఆ కుట్టేటప్పుడు పొద్దున చూసినప్పుడు ఆమె యొక్క శిష్యులు, అమ్మా ఏందమ్మా ఈ విధంగా కుట్టించుకున్నావే, కొద్దిగా లేచి అన్ని తరివేసుకోవచ్చు కదా కొద్దిగా అంటే, ఏం చేస్తావు, వాటి పని అవి చేసుకుంటా ఉన్నాయి, మన పని మన భగవంతుని గురించి ఆలోచించడమే కదా అనేసి జవాబు చెప్తుంది. ఒకసారి ఈ యొక్క జమ్మి చెట్టు కింద కూర్చునేసి ధ్యానంలో ఉండేటప్పుడు ఆ శరీరం మొత్తం కూడా క్రిమి కీటకాదులు మొత్తం కమ్మేస్తాయన్నమాట. శరీరం మొత్తం కమ్మేసి ఉంటాయన్నమాట. అప్పుడు ఆ భక్తులు చూసి అయ్యో ఇదేంటి ఇది, అమ్మ మీద క్రిమి కీటకాలు ఈ విధంగా వాళ్ళున్నాయి అనేసి ఒక గుడ్డ తీసుకొచ్చి చల్లంగా వాటన్నింటిని కూడా చూస్తూ ఉంటే, అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, చాలా నెమ్మదిగా చెప్పే అవి చచ్చిపోతాయి అవి అనేసి ఆమె చెప్తుందన్నమాట. ఆ విధంగా అమ్మకి క్రిమి కీటకాదులంటే కూడా ఎంతో దయ అమ్మకి. ఈ విధంగా చివటం వీధుల్లో అమ్మ దిగంబరంగా తిరుగుతూ ఉంటే అల్లరి పిల్లలు ఆమెని రాళ్లతో కొట్టేవాళ్ళు అనమాట. అయినా సరే ఆమె వాళ్ళని ఏమీ అనేది కాదు. పైకొచ్చు వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉండేదన్నమాట, ఆశీర్వదించేది. తత్వమపి అంటే తాను మసి అయిపోవడమే అనేటువంటి ఉపనిషత్తు వాక్యాన్ని చెప్పేది. తాను అనే దాన్ని మసి అయిపోవడమే అని చెప్పేది అనమాట. ఆ విధంగా ఎప్పుడు కూడా ఆమె నేను అనే మాటను ఉపయోగించేది కాదు. నేను అనే మాట ఏ రోజు ఉపయోగించలేదు అనమాట. ఆ యొక్క ఆ భక్తులతో ఉండేటప్పుడు ఏదైనా వస్తువు కనపడకుండా ఉంటే, అమ్మ ఆ వస్తువు నువ్వేమైనా తీసేవని అడిగితే ఆమె చెప్పేదన్నమాట. తన శరీరాన్ని చూపించుకునేసి ఇది తీసి అక్కడ పెట్టిందే అని చెప్పేదే గాని నేను తీసి పెట్టాననే మాట ఎప్పుడు ఉపయోగించలేదు అనమాట. అంటే ఆమె నరనరాల్లో కూడా నా శరీరం వేరు, నా యొక్క ఆత్మ వేరు అనేటువంటి భావము ఆమెలో ఉండిపోయింది అనమాట. ఆ విధంగా ఆ ఎప్పుడైనా ఎవరైనా ఆ ఫోటో తీయాలని చెప్పి వస్తే, నేను వేరు కాదు, నువ్వు వేరు కాదు, ఈ ఫోటో తీసుకునేసి పెట్టుకోపో అని చెప్పేది. అంటే తనలోనూ ఉండేది బ్రహ్మమే, అతనిలో ఉండే ఎదురుగా ఉండే వ్యక్తులను బ్రహ్మమే అనేది ఆమె యొక్క భావన అన్నమాట. ఈ విధంగా ఆమె ఎవరిని కూడా ఫోటోలు తీయనిచ్చేవాళ్ళు కాదు. అదే అవధూత లక్షణం అన్నమాట. అంటే అందరిలో ఆ యొక్క బ్రహ్మ స్వరూపాన్ని చూడడం, అదే అవధూత లక్షణం. ఒకసారి ఆ చివటం గ్రామంలో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న వ్యక్తి ట్రాన్స్ఫర్ పైన వేరే ఊరికి బయలుదేరుతుంటాడు. ఆయన అమ్మ భక్తుడు అన్నమాట. అమ్మ దగ్గరికి వచ్చేసి, అమ్మ నేను మీ ఫోటో తీసుకుంటాను అని ఎంతో బతిమలాడిన మీద అమ్మ ఆ ఫోటో తీసుకున్న అంగీకరిస్తుంది. అది అదే మొట్టమొదటిసారి ఆమె అమ్మవారి యొక్క ఫోటో తీసుకోవడం. తర్వాత తణుకు దగ్గర తేతల అనే ఊరు ఉంది. ఆ ఊర్లో ఉండేటువంటి ఒక కుటుంబంలో ఒక పాపకి జబ్బు చేసి హాస్పిటల్లో చూపిస్తారు. పెద్ద హాస్పిటల్ చూపించగా పరీక్షించి 2 రోజులు నింపి పాప బతకదు అని చెప్పి ఇంటికి తీసుకోమని చెప్పేస్తారు అనమాట. 2 రోజుల తర్వాత పాప నిజంగానే చనిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా బోరుని ఏడుస్తూ మొత్తం మీద ఆ కర్మకాండకు సంబంధించినటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో సింహటం దగ్గర నుంచి ఒక ఆవిడ వచ్చి, పాప బతుకుతుంది, మీరేం భయపడబాకండి, అమ్మ చెప్పింది అని చెప్తుంది అనమాట. కానీ వాళ్ళకి నమ్మకం లేదు. ఇంతలో వాళ్ళ కర్మకాండాలు చేస్తూ ఆ పాపని ఆ పాడి మీద కూర్చోబెట్టేటప్పటికి పాపలో కదిలక వచ్చి పైకి లేస్తుంది అనమాట. ఆ విధంగా ఆ పాపని అమ్మ మాటతోనే ఆ పాప బతికిపోతుంది అనమాట. అది తెలియగానే అమ్మ దయ వల్లే పాప బతికిందనే ఉద్దేశంతో వాళ్ళు వెంటనే ఆ కుటుంబం మొత్తం కూడా అమ్మ దగ్గరికి వెళ్ళేసేసి, అమ్మ మీ దయ వల్ల మా పాప బతికింది, మీకు ఒక పెద్ద ఆశ్రమం కట్టిస్తామని చెప్పి కోరతారు. కానీ అమ్మ ఏమంటుందంటే, నాకెందుకు నాయన ఆశ్రమము, ఆ యొక్క స్థలంలో ఒక 10 మంది పేదవాళ్ళకి ఆశ్రమం కట్టిస్తే వాళ్ళు హాయిగా ఉంటారు కదా అని చెప్పి చెప్తుందన్నమాట. కానీ వీళ్ళు ఎంతో బతిమలాడి, అమ్మ కనీసం ఒక చిన్న కుటీరం వల్ల నిర్మిస్తామమ్మా అని చెప్తే సరైన ఒప్పుకుంటుంది. వాళ్ళు అమ్మ కోసరంగా ఒక చిన్న కుటీరాన్ని ఆ రామ మందిరం పక్కన కట్టిస్తారు అనమాట. ఆ కుటీరము ఈ రోజుకి కూడా ఉంది. మనము అక్కడికి పోయినప్పుడు చెమటం గ్రామం వెళ్ళినప్పుడు చూడవచ్చు అనమాట. అట్లాగే అమ్మ దగ్గర ఉండేటువంటి శిష్యుల్లో నెక్కంటి రంగమ్మ అనేటువంటి భక్తురాలు రాజమండ్రిలో జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి సభగా జరుగుతుంటే అక్కడికి పోతానని అమ్మని కోరుతుంది.
అమ్మ ఏం చెప్తుందంటే, నువ్వు ఎందుకే అక్కడ రాజమండ్రి దాకా పోవడము, మన గూట్లో భగవద్గీత పుస్తకం ఉంది, అది తీసుకురా చదువుకుందు అని చెప్పి చెప్తుంది అనమాట. కానీ ఈమె వినకుండా, అమ్మ మాట వినకుండా, నేను పోయేసి వస్తానమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతుంది, రాజమండ్రికి పోతుంది. ఆ రోజు రాత్రి ఆ సభలో ఏం జరుగుతుందంటే అగ్ని ప్రమాదం జరుగుతుంది. అగ్ని ప్రమాదంలో ఈ రంగమ్మకు కూడా కొంత చేతులు కాళ్ళు కొద్దిగా కాలుతాయి అనమాట. అక్కడి నుంచి ఆమె పరిగెత్తుకుంటా వచ్చేసి అమ్మ పాదాల మీద పడి, అమ్మ మీరు చెప్తే వినకుండా నేను ఆ సభకు పోయినాను, నా యొక్క పాదాలన్నీ కూడా చేతులన్నీ కాలినాయని చెప్తే, అందుకే కదా నేను పోవద్దని చెప్పాను అని చెప్పి ఆమెకి మందు తీసుకొచ్చేసేసి ఆ యొక్క గాయాల మీద అంతా కూడా మందు రాసి ఆమెకి సపరేలు చేస్తున్నది అమ్మ. ఇట్లాగా కేవలము మనుషుల మీదనే కాదు, జంతువుల మీద కూడా అమ్మకి చాలా ప్రేమ ఎక్కువ. అక్కడ ఒక గజ్జికొక్క ఉండేదన్నమాట ఆ పరిసర ప్రాంతాలలో. ఆ గజ్జికొక్కని దగ్గరగా తీసి ఒక చోళ పిండితో ఆ దానికి బాగా రుద్ది ప్రతిరోజు స్నానం చేయించేది. అందరూ అడిగేవాళ్ళం, ఎందుకమ్మా ఆ కుక్కకు కూడా గజ్జి కుక్కకి సేవ చేస్తున్నామంటే, ఎవరో ఒకరు చూడాలి కదే, ఎవరో చూడకపోతే దాని యొక్క బతికి ఎట్లాగా అనేసి ఆ విధంగా ఆసక్తి ఇచ్చుకోకుండా ఆ కుక్కకు కూడా ఆమె సేవ చేసేదన్నమాట. అట్లాగే ఒకసారి ఒక పిల్లవాడు రోడ్డుపై నిలబడి ఉంటే ఒక బస్సు పొరపాటుగా ఆ పిల్లవాడి పాదం మీద వెళ్ళిపోతుంది అనమాట. ఆ పాదం రెండుగా చీలిపోతుంది. డాక్టర్ దగ్గరికి పోతే కొంత సెర్చ్ చేస్తారు, పెద్ద హాస్పిటల్ చూపించినప్పుడు కూడా కొంత సెర్చ్ చేస్తారు, కానీ పూర్తిగా మాత్రం నయం కాదన్నమాట. నయం కాకపోతే మొత్తం మీద ఆ పిల్లవాడిని అమ్మ దగ్గర తీసుకొస్తారు. అమ్మ చూడటం, అమ్మ దగ్గర తీసుకొస్తే అమ్మాయి జరిగింది, డాక్టర్ దగ్గర చూపించాము, పెద్ద పెద్ద హాస్పిటల్ చూపించాము, కానీ పూర్తిగా మాత్రం నడవలేకపోతున్నాడు అమ్మ అని చెప్పిన తర్వాత ఆ పిల్లవాడిని దగ్గర కూర్చోబెట్టుకునేసి ఆ దగ్గర ఉండి చాక్లెట్ ఇచ్చి తినిపించి మంచి మాటలు చెప్తూ, అదిగో ఆ పిల్లవాడికి మాట్లాడదాం, అదిగో దూరంగా చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర పరిగెత్తగలవా అని అడుగుతుంది అనమాట. అడిగితే ఆ పిల్లవాడు నేను పరిగెత్తలేను అంటాడు. ఎందుకు పరిగెత్తలేవు, నువ్వు నిలబడు అని చెప్పేసి ఆ అబ్బాయిని పైకి లేపి నిలబెడుతుంది. నిలబెడితే ఆ పరిగెత్తు, అక్కడికి నేను కూడా నీతో పరిగెత్తానని చెప్తుంది. ఆ పిల్లవాడు చువ్వున అక్కడ దాకా పరిగిస్తాడు, మళ్ళీ తిరిగి వచ్చేసి నేనే గెలిచాను అంటారు అనమాట. ఆ విధంగా అబ్బాయిలో ఆ యొక్క నడక వచ్చేటట్టుగా చేస్తుంది ఆ అమ్మ మహిమతో. అట్లాగే ఒక అమ్మ యొక్క ఒక శిష్యురాల యొక్క భర్త ప్రతిరోజు తాగి వచ్చేసేసి ఆవిడను చెత్త కొడతా ఉండేవాడు అనమాట. ఆ శిష్యురాలు ఏమంటే అమ్మ దగ్గరికి వచ్చేసేసి తన బాధని చెప్పుకునేది. అమ్మ, రోజు నా భర్త ఇట్లా తాగి వచ్చేసేసి నన్ను పడుతున్నాడు అమ్మ అని చెప్పుకుంటూ ఉండేది అనమాట. ఒక రోజు అదే విధంగా కొట్టుకుంటా ఆ రావడంలో ఆమె పరిగెత్తుకుంటా అమ్మ దగ్గరికి వచ్చేస్తుంది. వాడు కూడా అమ్మ ఉండే ఆశ్రమం దగ్గరికి వచ్చేస్తాడు అనమాట. వచ్చేసినప్పుడు వాడిని పిలిచి రా అని పిలుస్తుంది అనమాట. అమ్మ పిలవగానే వాడు మంత్రభక్తుడు అయిపోయేసి అమ్మ దగ్గరికి వస్తాడు. ఆ మట్టి ముంతలో ప్రసాదం ఉంది తినమని చెప్పద్ది, వాడు తింటాడు. ఆ రోజు నుంచి అతనిలో పూర్తిగా మార్పు వచ్చేసేసి తన భార్యని ప్రేమగా చూసుకోవడం మొదలు పెడతాడు అనమాట. ఆ విధంగా అమ్మ మహత్యం వల్ల ఆ యొక్క శిష్యురాల యొక్క జీవితము బాగుపడిపోయింది. ఒకసారి పంట పొలాల్లో ఆమె అరటి ఆకులు కప్పుకునేసి సమాధి స్థితిలో పడుకొని ఉంటుంది అనమాట. సమాధి స్థితిలో పడుకొని ఉంటే 5 తల నాగుపాము ఆమెకి పడగ విప్పి నీడ పడుతుంది, గొడుగులాగా పట్టుకొని ఉంటుంది. ఆ దృశ్యాన్ని అక్కడ పశువులు కాపర్లుగా ఉండేటువంటి పిల్లలు చూసి అందరికి చెప్తారనమాట. అట్లాగే అడవిలో ఆమె ధ్యానం చేసుకునే సమయాల్లో ఒక ఆవు రోజు వచ్చేసేసి అమ్మకి పాలు ఇచ్చి పోయేదన్నమాట. ఆ యొక్క ఆవు యజమాని గమనించి, ఏంది ఇది పాలు ఇంటి దగ్గర ఇవ్వటం లేదే, ఎక్కడ పోతుంది పాలు అనేసి గమనిస్తాడు. ఒక రోజు పోయేసి గమనిస్తే అమ్మకి పాలు ఇవ్వడం తెలుస్తుంది అనమాట. అప్పటి నుంచి ఆ ఆవుని పూర్తిగా అమ్మ సేవకే అంకితం చేసేస్తాడు. ఈ విధంగా ఒకసారి జరిగింది. ఇంకొకసారి ఒక అమ్మ ఒకరింటిలో బస చేసి ఉంటుంది. బస చేసి ఉన్నప్పుడు రాత్రి భోజనం ఆ యొక్క ఇంటి ఇల్లాలు అమ్మ కోసరంగా రాత్రి భోజనం తీసుకునేసి పోతుందన్నమాట. ఆ గదిలోకి పోతుందన్నమాట, గదిలో ఉంటే పోతుందన్నమాట. ఆ సమయంలో అమ్మ ఏం చేస్తుందంటే ధ్యానం చేస్తూ భూమికి 4 అడుగుల ఎత్తులో పద్మాసనం మీద కూర్చొని ఉంటుందన్నమాట. ఆ ఇంటి ఇల్లాలు ఆ దృశ్యం చూడంగానే భయపడిపోయేసి పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చేస్తుంది అనమాట. కాసేపు తర్వాత ఆమె ధ్యానం ముగించుకునేసి బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు అడుగుతుంది, ఏమి ఇందాక నువ్వు నన్ను చూసి భయపడ్డావా, ఇంకెప్పుడు కూడా నేను ధ్యానం చేసేటప్పుడు రాబాకు అని చెప్తుంది అనమాట. అట్లాగే పైడి వీరన్న అనేటువంటి అతను పొలం పోతూ ఉంటాడు.
తన ముందు కొద్ది దూరంలో ఎవరో పోతున్నట్టుగా గమనిస్తారనమాట. బాగా గమనించేటప్పటికి అమ్మ పోతూ ఉంటుందన్నమాట. అమ్మ పోతూ ఉంటే అప్పుడు ఏం జరుగుతుందంటే ఆమె నడిచిపోయే దారిలో ఉన్నటువంటి ముళ్ళ చెట్లు కానీ, కంప చెట్లు, ఈ యొక్క పిచ్చి చెట్లన్నీ కూడా పక్కకు తొలగి దారిస్తూ ఉంటాయి. అమ్మ నడిచిపోతూ ఉంటుంది అనమాట. ఆ దృశ్యాన్ని ఈ యొక్క వీరన్న చూస్తాడు అనమాట. అమ్మ యొక్క మహిమనే అప్పుడు గమనిస్తాడు. అదే విధంగా ఒకసారి ఆ అమ్మ ఒళ్ళంతా కూడా రక్త మరకలతో ఉంటుందన్నమాట. శిష్యురాలు చూసి ఏంది అమ్మ ఒళ్ళంతా ఇదేంది రక్తంతో అయిపోయి ఉంది, ఏం జరిగింది అనేసి దగ్గరకు వచ్చి చూసేటప్పటికి ఆమె ఒళ్ళంతా కూడా ఈ యొక్క నాగజముడు ముళ్ళు గుచ్చుకొని ఉండిపోయి ఉంటాయి. కానీ ఆమెకి మాత్రము ఆ యొక్క శరీరం మీద ఎలాంటి స్పృహ ఉండేది కాదు. అయ్యా నాకు ముళ్ళు గుచ్చుకుపోయింది, నొప్పి పడుతుంది, రక్తం పోతుంది అనేటువంటి స్పృహ ఆమెలో లేదు అన్నమాట. అట్లాగా ఒకసారి అమ్మకి తనకే తాను స్నానం ఎప్పుడు కూడా చేసేవాళ్ళు కాదు, సరిగా చేసేవాళ్ళు కాదు, స్నానం సరిగా చేసేవాళ్ళు కాదు. శేషం అనే భక్తురాలు ఏమంటదంటే, అమ్మా నువ్వు సాధన చేస్తున్నావు, సాధన చేసే శరీరం కూడా శుభ్రంగా ఉండాలి కదా అని చెప్పేసి అమ్మకు నచ్చజెప్పి వాళ్ళ ఇంటికి తీసుకుపోయేసి ఒక గదిలో కూర్చోబెట్టేసి స్నానం చేపిస్తుంది. స్నానం చేపించి తుడిచిన తర్వాత ఒక ఆమెకి చీర కడదామనే ఉద్దేశంతో చీర తీసుకొచ్చే లోపల అమ్మ వీధిలో పరిగెత్తుకుంటూ వచ్చేసేసి ఆ వీధిలో ఉండేటువంటి ఒక మురికి పంటలో పడి దొల్లాడి అక్కడ ఉండే బురద అంతా పూసుకునేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట. అట్లాగా జరుగుతూ ఉంటది. ఆ చెమటం వచ్చిన కొత్తల్లో ఎక్కడ పడితే అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉండేది అనమాట. అంటే ఫలానా దగ్గరని కాదు, ఎక్కడంటే అక్కడ, ఎక్కడ దొరికితే అక్కడ ధ్యానం చేసుకుంటా ఉంటుంది. ఎవరిని కూడా తను తాను తాకరిచ్చేవాళ్ళు కాదు. అమ్మను అందరూ ఎంతో గౌరవభావంతో చూసేవాళ్ళు. ఎవరు కూడా ఆమె యొక్క దిగంబరత్వాన్ని హేళన చేసేవాళ్ళు కాదు. అంటే దిగంబరంగా ఉందని ఎవరు కూడా ఎగతాళి చేసేవాళ్ళు కాదనమాట. ఆమె ప్రతిరోజు భిక్షకు పోయేది కదా. ఆ భిక్షకు వచ్చే సమయంలో ఆ యొక్క తోవలో ఎవరు కూడా పురుషులు ఉండేవాళ్ళు కాదు. పొరపాటున ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఆ రోడ్లో వస్తుంటే అమ్మాయి పక్కకు జరిగి ఒక పక్కకు తిరిగి ఉండేవాళ్ళు. వాళ్ళు పోయిన తర్వాత మళ్ళా భిక్షకు వెళ్ళేవాళ్ళు అనమాట. అమ్మ అప్పుడప్పుడు రైలు ప్రయాణం కూడా చేసేది. రాత్రి సమయాల్లో రైలు ప్రయాణం చేసేది. ఒకసారి రైల్వే వాళ్ళు అభ్యంతరం చెప్తారన్నమాట. ఈ విధంగా దిగంబరత్వంగా వస్తే ఎట్లమ్మా అని అభ్యంతరం చెప్తే పక్కనటువంటి భక్తురాలు చెప్పొద్ది, అమ్మ చాలా గొప్ప యోగిని, ఆమె చాలా కాలం నుంచి దిగంబరంగానే ఉంది, మీకు ఏమి అడ్డు చెప్పబాకని చెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారు అనమాట. అమ్మ కొత్త వారితో ఎక్కువగా మాట్లాడేవాళ్ళు కాదు, కానీ తెలిసిన వాళ్ళతో మాత్రం చాలా ఆప్యాయంగా ప్రేమగా పలకరించేవాళ్ళు అనమాట. ఆమె నవ్వు కూడా చాలా తమాషాగా ఉండేది. హూ అంటూ చాలా చాలా చక్కగా నవ్వేదన్నమాట. చింతాలమ్మ అనేటువంటి భక్తురాలు అమ్మతో చెప్పొద్దు ఒకసారి, అమ్మ నాకు 10 బస్తాలు ధాన్యం వస్తాయి, మన ఇద్దరికే సరిపోతుంది కదా, నువ్వు ఎందుకమ్మా భిక్షకు పోతావు అని చెప్పి అడగతారనమాట. అడిగినప్పుడు ఇక్కడ ఎందరో అభాగ్యులు ఉన్నారు, వాళ్ళందరినీ ఎవరు రక్షిస్తారు, మనం భిక్ష స్వీకరించాలి కదా, వాళ్ళందరినీ కాపాడాలి కదా అనేసి అంటుందన్నమాట. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే వాళ్ళు భిక్ష తీసుకునేది వాళ్ళు కేవలం క్షుద్బాధ తీసుకునే దానికోసం కాదు, మన యొక్క పాపాలను గ్రహించి మనకి మేలు చేకూర్చడానికి అనేసి అందరూ తెలుసుకోవాలి. మహాత్ములకు సంబంధించినటువంటి సమర్పించినటువంటి భిక్ష సర్వ జీవకోటికి కూడా చెందుతుంది, అందరికి చెందుతుంది. కాబట్టి భిక్ష వేసిన వాళ్ళు ఎప్పుడు కూడా మంచి పుణ్యాన్ని సంపాదించుకుంటారు. అమ్మకి కాఫీ అంటే చాలా ఇష్టం అన్నమాట. ప్రతిరోజు ఉదయాన్నే కాఫీ తాగేవాళ్ళు, 2 ఇడ్లీలు తినేవాళ్ళు. మధ్యాహ్నం భిక్షాన్నం స్వీకరించేవాళ్ళు. అంటే ఆ ఊర్లోనే ఒక 10 ఏళ్ళకి పోయేసి భిక్ష తీసుకొచ్చుకునేసి ఆ భిక్షాన్నాన్ని అందరికి పంచి పెట్టేది, తాను తినేదన్నమాట. అట్లాగే రామాలయంలో దీపారాధన చేయించేది, సత్సంగం చేయించేది, యోగ వాసిష్టము, సాయి లీలామృతము, భగవద్గీత చదివించేవారు. శనివారం పూట భజనలు కూడా చేయించేవారు. మధ్యాహ్నం కొద్దిసేపు నిద్రించేవాళ్ళు, సాయంత్రం టీ తాగేవాళ్ళు. సాయంత్రం 6 కాగానే 1-2 ఇళ్ళకి పోయేసి భిక్షను తీసుకొచ్చేసేసి తినేవాళ్ళు. రాత్రంతా కూడా ఆమె ధ్యానంలోనే ఉండేవాళ్ళు. నిరంతరము రామనామం జపిస్తూ ఉండేవాళ్ళు. పిల్లలంటే ఆమెకు ఎంతో ప్రేమ. రామాలయంలో ఉండే పిల్లలకు
ప్రసాదాలు పంచిపెట్టేవారు, చిల్లర డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు. ఒకసారి ఏం జరుగుతుందంటే ఆ రామాలయంలో ఉన్నటువంటి సీతమ్మ వారి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలు పోతాయి, ఎవరో దొంగిలించేస్తారనమాట. అక్కడ లక్ష్మి అనే భక్తురాలు అడగద్దు అనమాట, అమ్మా నీకు అంతా తెలుసు కదా, సర్వజ్ఞవి కదా నువ్వు, ఎవరు దొంగిలించారు చెప్పమ్మా అని అడగద్దు అనమాట. అప్పుడు చెప్పొద్దామే, నేను నీకు ఇప్పుడు చెప్పానంటే నీకు అందరూ వచ్చి నన్ను అడుగుతారే, కాబట్టి నేను చెప్పను అని చెప్పొద్దు అనమాట. అంటే వాళ్ళందరూ కూడా యోగులు ఏం చేస్తారంటే తన యొక్క మహిమల్ని ఎప్పుడు కూడా చాటి చెప్పుకోరు, గుప్తంగానే ఉంచుకుంటారు అనమాట. అట్లాగే ఒక ఒక యొక్క ఎద్దులు, కాడెద్దులు దొంగలించబడతాయి. వాళ్ళు అమ్మకి చెప్పుకోగానే కాడెద్దులు దొరుకుతాయి కానీ అని చెప్పిన తర్వాత ఆ ఎద్దులు ఆంకి వాళ్ళకి దొరికిపోతాయి అన్నమాట. ఒకసారి కట్టా సత్యం అనేటువంటి వ్యక్తితో భగవద్గీత పుస్తకాన్ని చదివించుకుంటూ ఉంటుంది. అప్పుడు అమ్మ కొద్దిగా అట్టా మాగున్నుగా కళ్ళు మూసుకొని ఉంటుంటే అమ్మ నిద్రపోతుందని భావించి అతడు పుస్తకం చదవడం ఆపేస్తాడు. అప్పుడు అమ్మ అంటుంది, ఎందుకు ఆపేసేవు అని అడుగుతుందన్నమాట. అప్పుడు మళ్ళా చదవడం మొదలు పెడతాడు. ఈసారి అమ్మ కొరకబెట్టి నిద్రపోయినట్టు అనిపిస్తుంది అనమాట. అమ్మ ఎలాగ నిద్రపోతుంది అనేసి మళ్ళా పుస్తకాన్ని చదవడం ఆపేసినప్పుడు ఈసారి ఎందుకు ఆపేసే పుస్తకాన్ని అంటే పెద్దగా గద్దిస్తుంది. అతడు ఆ భగవద్గీతలో ఉన్నటువంటి 18 అధ్యాయాలు పూర్తిగా చదవతాడు. అప్పుడు అమ్మ లేచి అతనికి ప్రసాదం పెడుతుందన్నమాట. అంటే ఆమె నిజంగా నిద్రపోలేదు, యోగ నిద్రలో ఉన్నట్టుగా ఉంటుంటే ఇతడు నిద్రపోయిందని భావించి 2 సార్లు పుస్తకం చదవడం ఆపేశాడు అనమాట. అట్లా అట్లాగే ఒక భక్తురాల యొక్క పెద్ద కూతురు వాళ్ళ అత్తవారింట్లో చాలా కష్టాలు పడుతూ ఉంటుంది, చాలా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఆ అమ్మాయి ఏమనుకుంటుంది అంటే ఎందుకు నా బతుకు, నేను చచ్చిపోతే బాగుంటుంది అనేసి మొత్తం మీద పురుగుల ముందు సంపాదించుకునేసి ఆఖరిసారిగా వాళ్ళ అమ్మ వాళ్ళని చూడాలని చెప్పేసి ఆ చెమటం గ్రామానికి వస్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళకి చూస్తుంటుంది. వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పేసి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు పెద్దగా ఏడుస్తుంది అన్నమాట ఆ అమ్మాయి. అప్పుడు వాళ్ళు విషయం కనుక్కుంటారు, ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే అప్పుడు వెంటనే వాళ్ళు అమ్మ దగ్గరికి పోయేసేసి, అమ్మ నా కూతురు చాలా కష్టాల్లో ఉంది, వాళ్ళ అత్తగారింట్లో చాలా బాధపడుతుందంట అని చెప్పంగానే అప్పుడు అమ్మ అడుగుతుంది, అమ్మాయి వెళ్ళిపోయిందా అంటే ఇంకా వెళ్ళలేదమ్మా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మాయిని పంపించబాకండి, పంపించినారంటే మాత్రం మనకు ఆ అమ్మాయి దక్కదు అని చెప్పొద్దు అనమాట. అట్లాగా వాళ్ళు ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంచుకుంటారు ఆ సమయంలో. ఒకసారి ఏం జరుగుతుందంటే ఒకరింట్లో వాళ్ళ కుమార్తె పెళ్లి విషయంలో కట్న కానుకల విషయంలో 500 రూపాయల దగ్గర పేచి వస్తుంది. దాన్ని వాళ్ళు దాని తర్జన భర్జన పడుతుంది, ఇవ్వాలన్నా వద్దా అని దాని దగ్గర 500 రూపాయల దగ్గర తర్జన భర్జన పడుతూ ఉంటారు అనమాట. అప్పుడు ఒక అమ్మాయి వచ్చేసేసి నన్ను అమ్మ పంపించింది, 500 రూపాయల దగ్గర ఎందుకు పీచి పడుతున్నారు, ఆ సంబంధం చాలా మంచిది, మీరు ఆ సంబంధాన్ని కుదుర్చుకోండి అని అమ్మ చెప్పిందని చెప్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఒరే ఎక్కడో కుటీరంలో ఉన్నటువంటి అమ్మకి మనం ఇక్కడ 500 రూపాయలకి ఇస్తున్నాంగా, తర్జన భజన పడుతున్నాం అని తెలుసుకుందే అని చెప్పేసి వాళ్ళు ఆ యొక్క వివాహాన్ని నిశ్చయం చేసుకునేసి అమ్మ యొక్క ఆ యొక్క సర్వజ్ఞతకు వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు అనమాట. అట్లాగా అమ్మ ఎందరి కష్టాలు తీర్చేవాళ్ళు, రోగాలను నయం చేసేవాళ్ళు. అమ్మ ఆశీర్వదించి విభూతి ఇచ్చిందంటే ఎంత రోగమైనా కూడా నయమైపోయేది. ఒకసారి ఒక ఆంకి కాళ్ళు చీల గుచ్చుకుంది, డాక్టర్ దగ్గరికి పోతే పరీక్షించి చీరలో కాళ్ళ లోపల ఎలాంటి ఏమీ లేదని చెప్పేసి మామూలుగా మందు ఇచ్చి పంపించేస్తారు. కానీ ఆమె అమ్మ దగ్గరికి పోయి చెప్పగానే, నొప్పి తగ్గలేదని చెప్పగానే, అమ్మ నువ్వు ఆపరేషన్ చేయించుకోమని అమ్మ చెప్తుంది అనమాట. ఆపరేషన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ చీలలో కొంత భాగం అక్కడ కనిపిస్తుంది అనమాట. డాక్టర్లు ఆశ్చర్యపోతారు, ఒరే మనకు ఇంత మనం చూసినప్పుడు కనిపించలేదే, అమ్మ యొక్క దివ్య చక్షువుకి ఆ చీర కనిపించింది కదా అనేసి వాళ్ళు డాక్టర్ అందరూ కూడా ఆశ్చర్యంగా పోతారనమాట. ఒకసారి పసిపిల్లలకి ఎప్పుడైనా జ్వరం వస్తుంటే ఆమె విభూతి ఇచ్చేది. విభూతి కానీ పెట్టుకున్నారంటే ఆ జ్వరం వెంటనే తగ్గిపోయేది పిల్లలకి. ఒక భక్తురాలు ఒకసారి అమ్మ దగ్గర కూర్చునేసి భగవద్గీత చదువుతూ ఉంటుంది. కాసేపు చదివిన తర్వాత ఆ భక్తురాలకి గొంతులో తడి ఆరిపోయినట్టు అనిపిస్తుంది అనమాట, అంటే దాహం వేసినట్టు అనిపిస్తుంది అనమాట.
వెంటనే అమ్మ ఏం చేస్తుందంటే తన గొంతును సవరించుకుంటది. కొంచెంగానే ఆ భక్తురాలు గొంతు మామూలు అయిపోయేసి మామూలుగానే ఆ యొక్క భగవద్గీతని చదవడం ప్రారంభిస్తుంది. ఒకరోజు ఒక పిల్లవాడు మిద్దె మీద నుంచి ఆడుకుంటూ ఉంటే కింద పడిపోతాడు. ఇంట్లో వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న వచ్చేసేసి అయ్యో బిడ్డ పడిపోయినాడు, బాబుతో మెలికలు తిరుగుతున్నాడు అని చెప్పేసి ఇంట్లో నుంచి ఒక గ్లాసు మంచినీరు తీసుకొచ్చేసేసి ఆ మంచినీరు తీసుకొచ్చి రామ రామ అంటూ అమ్మని ధ్యానించి ఆ మంచినీళ్ళు అబ్బాయి తాగిపిస్తారు. కేవలం ఆ రెండు మాటల ద్వారానే ఆ అబ్బాయి అమ్మ ఆశీర్వాద బలం చేత నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆడుకుంటాడు అనమాట. ఆ విధంగా ఒకసారి జరుగుతుంది. ఇకపోతే సీతామహాలక్ష్మి అని ఒక ఆమె ఉంటుంది. వాళ్ళ అమ్మాయిని పాము ఎప్పుడో పొరపాటున ఆ అమ్మాయి వాళ్ళ కూతురు పాముని తొక్కింది కావున దానివల్ల పగబట్టి వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది అనమాట. వీళ్ళు వెంటనే అమ్మ దగ్గరికి పోతారు. అమ్మ పాము పగబట్టి వచ్చింది, ఏం చేయమంటారంటే లేకే ఆ పాపని దగ్గర తీసుకునేసి ఆ ప ఆ పాప ఒళ్ళంతా కూడా ఈ విభూతిని పూస్తుంది. నీకేం భయం లేదు పొమ్మని చెప్పంగానే వాళ్ళ ఇంటికి వస్తారు. పాము అప్పటి నుంచి పాము వాళ్ళ ఇంట్లో కనిపించదు అనమాట. అట్లాగే కాంతమ్మ అనే భక్తురాలికి మంత్రగబ్బ కలుస్తుంది. మంత్రగబ్బ కలిసి ఆ మంత్రగబ్బ కలిసిందని చాలా బాధపడుతుంది అనమాట. ఆ బాధతో ఆమె అల్లాడుతూ ఉంటే ఈమె మన అమ్మ చివటం అమ్మ ఏమంటే విభూతి కలిపి నీళ్ళని తాగిపిస్తుంది. వెంటనే ఆ యొక్క మంటలు తగ్గిపోతాయి. ఇంకొకసారి ఒక భక్తుడి యొక్క పాపకి పొంగు వస్తుంది. అమ్మవారు వస్తారు కదా, ఆ పొంగు వచ్చింది అనమాట. అతను రామ రామ అనుడు జపిస్తూ ఉంటాడు అనమాట. జపిస్తూ ఉంటే ఆ రోజు రాత్రి అతని కల్లో నువ్వు అమ్మ బండారు తీసుకొచ్చేసి పాపకి ముఖానంతా పూసి అట్లాగే ఆ పడుకున్నటువంటి మంచం కోళ్ళకి కూడా పూయమని చెప్తుంది అనమాట. అప్పుడు అతను నిద్రలేసి బండారు ఎట్లా తీసుకురావాలి అక్కడ పోయేసేసి ఆలోచిస్తూ ఉంటే ఉత్తరాపల వాళ్ళకి తెలిసిన ఆమె వాళ్ళ ఇంటికి వచ్చేసేసి పాపను చూసడానికి వచ్చేసేసి నేను ఈ యొక్క అమ్మవారి యొక్క బండారు తీసుకొచ్చాను, పూజ చేసిన బండారు, ఈ యొక్క బండారు తీసుకునేసి పాపకు పూయింది అని చెప్పంగానే వాళ్ళు చాలా సంతోషపడేసేసి ఆ యొక్క పాపకి ఆ యొక్క బండారు పూయంగానే ఆ పొంగు తగ్గిపోతుంది అనమాట. వాళ్ళు ఆశ్చర్యపోతారు అనమాట. మా పాపకి ఈ విధంగా బండారు పంపించింది అమ్మ, అమ్మ వల్లనే మా యొక్క అనుగ్రహాన్ని పాత్రలైనా మేము అని చెప్పేసి వాళ్ళు ఎంతో తమ జీవితం ధన్యమైనట్టుగా భావించి పొంగిపోతారు. అట్లాగే ఇంకోసారి ఒక చిన్న పాపకి వాళ్ళ పక్కింట్లో ఇంకో పాప చనిపోయి ఉంటేసి ఆ యొక్క గాలి ఈ అమ్మాయి తగులుతుంది అనమాట. తగిలి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అప్పుడు అమ్మ దగ్గర తీసుకపోతే నీకేం కాదులే అది పోతుంది అని చెప్పేసి చెప్పంగానే ఆ యొక్క పాప మామూలుగా అయిపోయేసి ఉంటుంది. ఇక్కడ అమ్మ రోగ నివారణ చేయడమే కాకుండా దిక్కులేని వాళ్ళకి ఆమె స్వయంగా సేవలు చేసేది. వాళ్ళ రోగాన్ని తీసుకునేసి ఆమె భరించేదన్నమాట, అనుభవించేది. గురుసు మంగమ్మ అనేటువంటి ఆమెకి చూసేవాళ్ళు ఎవరు లేరు. ఒకసారి ఆమెకి జ్వరం వస్తే ఎవరు చూసేవాళ్ళు లేక అమ్మ ఆమెకి సేవ చేస్తుంది అనమాట, సపరాలు చేసేస్తుంది. ఆమెకి జ్వరం తగ్గలేదు కానీ కొద్ది రోజులకి అమ్మకే జ్వరం వస్తుంది. అప్పుడు శిష్యులందరూ కూడా అమ్మ నువ్వే జ్వరంతో బాధపడుతున్నావు, నువ్వు ఆమెకే సేవ చేస్తావు అని చెప్పేసి ఆమెను ఎక్కడికైనా పంపించేద్దాం పక్కింటికి ఎక్కడ అన్నాను అని చెప్తే మొత్తం మీద అమ్మ ఒప్పుకుంటేసి ఆ యొక్క మంగమ్మని పక్కింటికి పంపించేస్తారు. ఒక 3 రోజుల తర్వాత ఆమె చనిపోతుంది, మంగమ్మ చనిపోతుంది. ఇక్కడ మన చివట అమ్మకు కూడా జ్వరం తగ్గిపోతుంది అనమాట. అంటే అప్పుడు దాకా ఆమె జ్వరం యొక్క భారాన్ని మోసింది అనమాట. ఆమె చనిపోవడంతోనే ఈ జ్వరం కూడా తగ్గిపోయింది. ఈ విధంగా ఇతరుల యొక్క బాధలను కూడా ఈయన గ్రహించి కొంత బాధను అనుభవిస్తుండేవాడు అనమాట. ఒకసారి విస్సయ పంతులు అనేటువంటి వాళ్ళ కుటుంబం ఉంది. విస్సయ పంతులు వాళ్ళ కుటుంబంలో సభ్యులందరూ కూడా అమ్మ యొక్క భక్తులే. ఆ విస్సయ పంతులు గారి యొక్క అమ్మ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. వాళ్ళు కాకినాడలో చేపించాలన్నా లేకపోతే గుంటూరులో చేపించాలా అనేసి భర్జన పడుతూ అమ్మ దగ్గరికి వస్తారనమాట. అమ్మ ఏం చెప్తుంది, మీరు కాకినాడలో పడలేదు, గుంటూరు పడలేదు, మీరు తణుకులోనే చేపించండి ఆపరేషన్ అని చెప్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు అట్లాగే తణుకులోనే పట్టణంలోనే చేపిస్తారు. ఆమెకి త్వరలో నయం చేసి ఇంటికి వచ్చేస్తుంది అనమాట. అట్లాగే విజయ పంతుడు తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు ఒకసారి విజయనగరంలో వాళ్ళ అక్క ఉంటుంది.
అక్కడ వేసి రావాలని చెప్పేసి అమ్మగారి అనుమతి పంపుతాడు, కోరతాడు. అమ్మ ఏమంటే నువ్వు పోవద్దు, ఇప్పుడు పోకూడదు అని చెప్పొద్దు అనమాట. సరే, ఒక 5 రోజుల తర్వాత మళ్ళా వస్తాడు. అమ్మ నేను మా అక్కను చూసి రావాలా, విజయనగరం పోవాలంటాడు. అప్పుడు కూడా నువ్వు పోవద్దు అని చెప్పేసి అతనికి ఒక అరటి పండు తీసుకునేసి కొంత తాను తిని కొంత భాగం అతని పెట్టేసి పర్వత అక్కడ పడేసేస్తుంది. ఆ అరటిపండు భాగం తినేసి ఇంటికి బాగానే ఆ అతనికి కడుపు నొప్పి వస్తుంది అనమాట. కడుపు నొప్పి రాగానే హాస్పిటల్ తీసుకుపోతారు, ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. అప్పుడు చెప్తుంది అనమాట, నేను అందుకే నేను పోవద్దని చెప్పాను. నువ్వు విజయనగరానికి కనుక పోయి ఉంటే అక్కడ ఆపరేషన్ నీకు ఎవరు చేపిస్తారు, అక్కడ ఏం వస్తువులు ఉన్నాయి, ఇక్కడ తణుకులో కాబట్టి నీకు వస్తువులు ఉన్నాయి, ఆపరేషన్ చేయించుకున్నారు, అందుకే నేను పోవద్దని చెప్పాను అని చెప్తున్నాను అనమాట. అట్లాగా భక్తులకు వచ్చేటువంటి కష్టాలని ముందుగానే గమనించి వాళ్ళని హెచ్చరించేదన్నమాట అమ్మ. అట్లాగే బ్రహ్మం అనే ఒక భక్తుడు ఉంటాడు. ఆ భక్తుడికి తన జాతకం ప్రకారం ఏదో ఒక గండం ఉందని తెలుసు. ఒక గండం ఉందన్నమాట ఆ జాతక ప్రకారం ఉంటే, ఒకరోజు ఆ రామాలయంకి సున్నం వేస్తుంటాడు, నిచ్చెన వేసుకొని సున్నం వేస్తూ ఉంటాడు. ఆ యొక్క నిచ్చెన జారి కింద పడిపోతాడు. అమ్మ దయ వల్ల అతనికి ఏం కాదు. అసలు ఏం జరిగిందంటే, దానికి కొద్ది రోజుల ముందు అతని భార్యకి, అంటే ఆ యొక్క బ్రహ్మం అనే భక్తుని యొక్క భార్యకి కల్లో అమ్మవారు కనిపించి నుదుట బొట్టు పెడుతుంది అనమాట. అంటే ఆమెకి పసుపు కుంకుమలు ఇచ్చిందనమాట. ఆ యొక్క కారణం చేతనే ఈ గండం నుంచి అతను బయటపడ్డాడు. అట్లాగే రేలంగి వాస్తవ్యుడు శ్రీదత్తు అనేటువంటి ఆయన కుమార్తెకి చిన్న వయసులోనే ఆడుకుంటూ ఉంటే కాలికి దెబ్బ తగిలింది. వాళ్ళు ఎక్కడెక్కడో చూపిస్తారు, డాక్టర్లు 2 నెలలు ట్రీట్మెంట్ చేస్తారు, కానీ నొప్పి మాత్రం తగ్గలేదు. హైదరాబాద్ పోతారు, అక్కడ కూడా ఆపరేషన్ చేసేసి కాలు ఎముకలు కొంతవరకు సెట్ చేస్తారు, కానీ పూర్తిగా మాత్రం నయం చేయలేకపోతారు. వాళ్ళు ఆ దత్తు వాళ్ళు ఈ అమ్మ దగ్గర తీసుకొస్తారు. అమ్మ ఈ విధంగా జరిగింది, ఏదో ఆడుకుంటుంటే దెబ్బ తగిలింది, కానీ అది నయం కావటం లేదు అని చెప్పిన తర్వాత ఆ యొక్క పాపని దగ్గర తీసుకునేసి ఆ నొప్పి ఉండే భాగాన్ని బాగా చేతితో తమ్ముతుంది అనమాట. ఇక నొప్పి తగ్గిపోతుందిలే అనేసి ఆశీర్వదించగానే ఆ నొప్పి పూర్తిగా తగ్గిపోయేసి ఆ పాప మామూలుగానే నడుస్తూ ఉంటుంది. అట్లాగే చివటం గ్రామస్తుడు సీతామహాలక్ష్మి భర్తకి జబ్బు చేస్తే మంచాన పడతాడు. అప్పుడు అమ్మ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళేది, ఆయన్ని నమస్కరించుకుంటుండేవాడు అనమాట. ఒకరోజు అమ్మ ఏం చేస్తుందంటే ఆ భార్యకి ₹2 వచ్చేస్తుంది. ఆ ₹2 ఆవిడ ఏం చేస్తుందంటే కాఫీ పొడి, పంచదార తీసుకొచ్చేసేసి భర్తకి కాసిస్తుంది అనమాట. అవి తాగంగానే అతని యొక్క జబ్బు అంతా కూడా నయమైపోతుంది. అమ్మ ఇచ్చిన డబ్బులతో కట్టించింది కాబట్టి ఆ యొక్క అది జబ్బు నయమైపోయింది. అట్లాగే ఒకసారి సీతమ్మగా అనేటువంటి ఆవిడ ఇంట్లో పిల్లి పిల్లలు ఉంటాయన్నమాట. పిల్లి పిల్లలు పెట్టి ఉంటుంది. ఆ పిల్లలు ఎప్పుడు కూడా ఇంట్లో అడ్డాలు పడుతూ తిరుగుతూ ఉంటాయి, మియా మియా అంటూ అందరి కాళ్ళకి అడ్డాలు పడుతూ ఉంటుంది. వాళ్ళ పాపకి కోపం వచ్చేసి ఒక పిల్లని తీసుకునేసి, ఒక పిల్లి పిల్లని తీసుకునేసి దూరం విసిరేస్తుంది. అది చిన్నపిల్ల కాబట్టి అది పడిపోగానే గిలగల కొట్టుకుంటూ పడిపోతుంది అనమాట, సోదపు పడిపోతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ చూసేసి అయ్యయ్యో పిల్లిని చంపేసిన పాపం చాలా పాపమే అని చెప్పేసి దగ్గరికి పోయేసి అమ్మని తలుచుకునేసి దాని మీద గంపను బోలిస్తుంది. ఒక అరగంట తర్వాత గంప ఎత్తి చూసేలాకే ఆ పిల్లి పిల్ల చెంగుమంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అది అమ్మ మహత్యం. అది కూడా అట్లాగే ఇక్కడ మామూలుగా ఏంటంటే చనిపోయిన వారిని బతికించే సంఘటనలు కొందరు ప్రత్యక్షంగా చేస్తారు, చనిపోయిన వారిని బతికిస్తుంటారు కొందరు మహానుభావులు. కొంతమంది ప్రత్యక్షంగా చేస్తారు, కొంతమంది పరోక్షంగా చేస్తారు అన్నమాట. ఈ విధంగా పరోక్షంగా చేసే దాంట్లో ఈ అమ్మ ఆ పావు చెందింది అనమాట. అంటే ఆమె ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా చేయలేదు, ఎవరి ద్వారానో చెప్పించి చేపించేది అనమాట. ఈ విధంగా ఒకసారి ఏం జరుగుతుందంటే, సత్కాలు అనేటువంటి ఆమె ఉంది, వాళ్ళ భర్తకి జబ్బు చేస్తే డాక్టర్లు ఏం చెప్తారంటే బతకడం కష్టమయ్యా అని చెప్తారనమాట. అమ్మ వచ్చి చూసి ఇది బతకతాడు ఖచ్చితంగాను, అతనికి బాగా సేవ చేస్తుంది అంటారు. కానీ నిజంగా అతను చనిపోతాడు, పక్క రోజు రాత్రి చనిపోతాడు అనమాట. ఆ విషయం అందరికీ తెలుస్తుంది. అందరికీ తెలిసిన తర్వాత అంత్యక్రియలు ఏర్పాటు చేస్తారు. కానీ అప్పుడు ఆ శవాన్ని చేసేపోయే ముందు కాడి మీద పట్టుకో ఉంటే అతని కదలకి వస్తుంది అనమాట. కదలకి రాగానే వాళ్ళు వెంటనే కాడి మీద దించేసేసి వెంటనే హాస్పిటల్ తీసుకుపోతారు.
హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునేసి 2 నెలల తర్వాత మళ్ళా ఆరోగ్యంగా తిరిగి వస్తాడు అనమాట. ఇది అప్పుడు చెప్తాడనమాట అతను. తాను చనిపోయిన తర్వాత పైలోకాలకు పోయినప్పుడు, నిజంగా నేను చనిపోయినాను, పైలోకాలకు పోయినప్పుడు అక్కడ చూసిన దృశ్యాలన్నీ కూడా గ్రామస్తులకి తెలియజేయడం జరుగుతుంది ఆ వ్యక్తి. అట్లాగే శీతల వాస్తవ్యులు, శీతల అనే గ్రామం, దానికి సంబంధించిన వాస్తవ్యులు సత్యం గారు వాళ్ళ 6 ఏళ్ల పాపకి జబ్బు జబ్బు చేస్తుంది అనమాట. హాస్పిటల్ చూపిస్తే డాక్టర్లు ఏం చెప్తారంటే, ఈ పాపకి ఎక్కువ రోజులు బతకదు, రేపు ఎల్లుండి చనిపోతుందని చెప్తారనమాట. ఇంకెందుకని ఇంటికి తీసుకొచ్చేస్తారు. నిజంగానే ఆ పాప చనిపోతుంది, చాలా ఒక్కరోజు చనిపోతుంది. తల్లిదండ్రులు ఇద్దరు అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. ఆ సమయంలో చెమటం దగ్గర నుంచి ఒక పాప వచ్చేసి, ఆ పాప ఖచ్చితంగా బతుకుతుంది, అమ్మ చెప్పమని చెప్పింది అని చెప్పేసి, ఇంకెక్కడ పాపమ్మ చనిపోయింది, మేమందరం అంత్యక్రియలు చేసుకుంటున్నాం అని చెప్తారనమాట. కానీ కాదు, అమ్మ చెప్పింది, ఖచ్చితంగా పాప బతుకుతుంది అని చెప్పేసి ఈ వచ్చిన పాప ఏం చేస్తుందంటే, ఆ పడుకో ఉండేటువంటి ఆ పాప గదిలోకి పోతుంది. పోయినప్పుడు ఆ పాపలో కదలకి వస్తుంది అనమాట. అప్పుడు అందరూ పాప బతికిందని చెప్పేసి, ఎంతో అమ్మ దయ వల్ల బతికింది అనేసి చాలా సంతోషపడతారు వాళ్ళు. అప్పుడు ఏం జరిగిందంటే, వెంటనే పరిగెత్తుకుంటా పోయేసి చెమటం అమ్మ దగ్గరికి పోయేసి, అమ్మ మీ మీ- మీ దయ మీ- మీ దయ వల్ల మా పాప బతికింది అనేసి చెప్తారనమాట. అమ్మ మౌనంగా ఉండేసి నవ్వుకుంటుంది అనమాట ఆమె. అట్లాగా ఆ పాప ఆడుకునేటప్పుడు, ఆ బతికిన పాప ఆడుకునేటప్పుడు తాను పైలోకాలకు పోయినప్పుడు అక్కడ చూసినటువంటి సుందర దృశ్యాలని, అక్కడ చూసిన దృశ్యాలని కూడా తన పిల్లలకి చెప్పేదనమాట. అక్కడే ఫలానా చూసాను నేను, అక్కడ ఇంత బాగుంది, అక్కడ అంత బాగుంది, అక్కడ ఉండే చెట్లు ఎంత బాగా బంగారు వనితో మెరిసిపోతున్నాయి అని ఆ విధంగా చెప్తూ ఉంటాను అనమాట. నేను ఒక చెట్టు కింద నిలబడుకునేసి పూలు కోస్తూ ఉంటే ఎవరో వచ్చేసేసి మా అమ్మా నాన్నలు కింద ఏడుస్తున్నారని చెప్పంగానే నేను మళ్ళా వచ్చేసాను అని తన అనుభవాల్ని చెప్తుందన్నమాట. ఆ అమ్మాయి ఆ విధంగా పెరిగి పెద్ద అవుతుంది, పెళ్లి కూడా అవుతుంది అనమాట. పెళ్లి కూడా అవుతున్న తర్వాత ఒకసారి రామాలయంలో ఆ యొక్క గచ్చుని తుడుస్తూ ఉంటుంది, శుభ్రపరుస్తూ ఉంటుంది అనమాట. వాకిల దగ్గర ఎవరో నిలబడుతున్నట్టుగా పాదాలు కనిపిస్తాయి. ఆ పాదాలు కనిపించినప్పుడు ఎవరా అని వెనక్కి చూస్తే అమ్మ నిలబడుకొని ఉంటుంది అనమాట. అప్పటికి అమ్మ సమాధి చెందేసి ఉంటుంది. సమాధి చెందిన తర్వాత కూడా తన భక్తులకి కనిపిస్తూ ఆవిడ తన భక్తులను కాపాడుకుంటూ ఉంటుంది దానికి ఇది ఒక నిదర్శనం అనమాట. ఒకసారి అమ్మ యొక్క ఒక దంపతులు ఇద్దరు వస్తారు, అమ్మ దగ్గరికి వస్తారు. వాడిద్దరు కూడా ఎక్కువగా తగు పడేసేసి తగులాడుకునేసి విడిపోతే బాగుంటుందనే ఉద్దేశంతో వచ్చారు అమ్మ దగ్గరికి, అమ్మ దగ్గర తీర్పు తెచ్చుకోవడానికి. అప్పుడు వాళ్ళకి అమ్మ ఒక అరటిపండు ఇచ్చి తినమని చెప్తుంది. మీరు కాగే పాలు కొండిరా అని పెద్దగా అరుస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఆ అరటిపండు తినగానే వాళ్ళలో ఉన్నటువంటి ఆ తగులు అనేది పోయేసేసి వాళ్ళ మనసు మారిపోయేసేసి మళ్ళా వాళ్ళు కలుసుకొని ఇంటికి వెళ్ళిపోతారు, హాయిగా సుఖంగా కాపురం చేసుకుంటారు అన్నమాట. అట్లాగా కస్తూరి గారు అనేటువంటి ఆయన ఉన్నాడు. వాళ్ళ అమ్మాయి తుంగభద్ర నదికి స్నానానికి పోయింది. వెళ్ళినప్పుడు నగలు పోతాయి అనమాట, అమ్మాయి నగలు పోతాయి. ఆ మునిగేటప్పుడు ఎట్లా పోతాయి అన్నమాట. అప్పుడు అమ్మ దగ్గరికి వచ్చేసి యువత నగలు పోయాయని చెప్తే, మీరు సీతమ్మ వారికి కనుక కైత కింది చేపిస్తే మీ నగలు తగ్గుతాయని చెప్తున్నాను అనమాట. వాళ్ళు అట్లాగే సీతమ్మ వారికి కైత కింది చేపిస్తారు. ఆ అమ్మాయి యొక్క నగలు దొరుకుతాయన్నమాట. ఈ విధంగా ఆవిడ ఎన్నో విషయాలు అందరికీ చెప్తుండేదన్నమాట. అట్లాగే సత్సంగం జరిగేటప్పుడు భక్తులకి ఏదైనా సందేహాలు వస్తే ఆ సత్సంగం పూర్తి లోపలే ఆ సందేహాలన్నీ కూడా వాళ్ళకి తీరిపోయేటట్టు అనమాట. అట్లాగా జరుగుతుంది. ఒకసారి ఒక భక్తుడి ఇంటికి పోయేసి వాకిలి దగ్గర నిలబడుతున్నట్టుగా కనిపిస్తుంది అనమాట. ఆ భక్తుని అడుగుతుంది అనమాట, నేను నీకు ప్రసాదం పంపించాను, నీకు వచ్చిందా అంటే అతను రాలేదని చెప్తాడమ్మా, రాలేదని చెప్తాడు. అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాసేపు తర్వాత ఒక పాప వచ్చి అమ్మ ప్రసాదం పంపించింది, తీసుకోండి అని చెప్పేసి చెప్తాడు. కానీ నిజంగా అమ్మ ఇక్కడ భక్తుడికి ఇంట్లో కనిపించింది కదా, ఆ సమయానికి నిజంగా అక్కడ అమ్మ వాళ్ళ పంసాల్లోనే వాళ్ళ కుటుంబంలోనే ఉండనమాట, ఇక్కడ రాలేదు నిజంగా. అంటే అక్కడ ఉండింది, ఇక్కడ ఉండింది. ఈ విధంగా చేసింది అనమాట. ఈ విధంగా భక్తులకి ఏదో ఒక రూపంలో అందరికీ సహాయం చేస్తూ ఉంటుంది. వర్షాలు పడినప్పుడు, అకాల వర్షాలు వచ్చినప్పుడు కూడా, వర్షాలు కురిపించేది, అకాల వర్షాలు వస్తుంటే ఆ వర్షాలని తగ్గించేది అనమాట.
అమ్మ దగ్గర ఒక కొత్త కళ్ళజోడు ఉండేది. అది ఒక వింత కళ్ళజోడు. అది ఆ కళ్ళజోడు ఎవరు పెట్టుకున్నా సరిపోతుంది అనమాట. అంటే దృష్టిలోపం తక్కువ ఎక్కువ అంటారు కదా దృష్టిలోపంలో. ఎవరు పెట్టుకున్నా సరిపోతుంది. ఆ ఆ అద్దాలు పెట్టుకునేసి ఈ యొక్క వీళ్ళు ఆ భగవద్గీత పుస్తకాన్ని చదువుకునేవాడు అనమాట. ముఖ్యంగా ఈ యొక్క పిప్పరు గ్రామస్తుడు అనే అతను 1880 సంవత్సరంలో అమ్మని దర్శిస్తాడు. తన కుమార్తెకి 4 సంబంధాలు వచ్చిన్నాయి. ఆ సంబంధాల్లో ఏదో సంబంధం ఖాయం చేసుకోవాలి, అమ్మని అడగాలని చెప్పి ఉద్దేశంతో వస్తాడనమాట. కానీ అతను అమ్మ దగ్గరికి రాగానే అమ్మ ఒక పుస్తకం ఇచ్చేసేసి ఆ యొక్క చదవమని చెప్తుంది. ఆ పుస్తకం చదువుతుంటే ఎంతసేపు చదివినా కూడా అది పొద్దుపోతుందే కానీ అది పూర్తి కాదు. అతను చదివిన తర్వాత అప్పుడు అమ్మాయి అంటున్నాను, ఆ నాయన చాలా పొద్దుపోయింది, ఇంకా చాలు ఈ రోజుకి, నువ్వు పోయి రామని చెప్తాను అనమాట. అతను తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. దావలో అతనికి గుర్తొస్తున్నాడు, ఒరే నేను వచ్చింది ఎందుకు, పుస్తకం ఆ యొక్క మనకి అమ్మాయికి సంబంధ విషయం కనుక్కోడానికి వచ్చాను, అడగలేదు నేను. అట్లాగే ప్రసాదం కూడా ఈరోజు అమ్మ నాకు కట్టలేదు అని చెప్పి అనుకుంటారు అనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇంటికి పోగానే కొద్దిసేపటికి ఎవరో ఒక ముసలావిడ వాళ్ళ ఇంటికి వస్తుంది. అమ్మ నీకు ప్రసాదం పంపించింది అనేసి ఒక సంచిని ఇస్తుంది. ఆ యొక్క సంచిలో ఏముంటాయంటే ఈ యొక్క జామ పళ్ళు, అరటి పళ్ళు, బొప్పాయి పళ్ళు ఉంటాయన్నమాట. వాళ్ళు చాలా సంతోషపడతారు అమ్మ ప్రసాదం పంపించింది అనేసి. అట్లాగే ఇంకో మాట చెప్తాను అనమాట, మీకు మీ యొక్క ఇంటికి ఈశాన్య దిక్కులో ఉన్న సంబంధం ఖాయం చేసుకోమని అమ్మ చెప్పింది అని చెప్తున్నాను అనమాట. చెప్పగానే వాళ్ళు చాలా సంతోషపడతారు. అప్పుడు ఆమె ఇంటికి తిరిగి పోబోతుంటే, అమ్మ ఇంత పొద్దుపోయింది, ఈ టైంలో ఎక్కడికి పోతారు మీరు, ఇక్కడ రాత్రికి ఇక్కడే ఉండమని చెప్పి చెప్పంగానే వాళ్ళు అట్లాగే ఆ రోజు రాత్రికి అక్కడే ఉంటుంది ఆ ముసలావిడ ఉంటుండే. చీకటితో లేచి వాళ్ళ భార్యకి చెప్పేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పేది. బయట తీసినప్పుడు తలుపు తాళం తీసేటప్పుడు ఇతని మెలకు వచ్చేసి ఈ రాత్రి అప్పుడు ఎక్కడికి పోతాను, నేను కూడా తోడొస్తాను బస్ స్టాండ్ దగ్గరికి పోబోతుంటాడు అనమాట. ఆ వీధిలోకి వెళ్ళిపోయి ఇంకా కనిపించదు. అప్పుడు సమయం 3 గంటల సమయం ఉంటుంది. నిజంగా ఆ సమయంలో ఎలాంటి బస్సులు లేవు వాళ్ళ గ్రామానికి. అప్పుడు తెలుసుకుంటాను, ఓహో ఇక్కడ వచ్చింది అమ్మవారే వేరే రూపంలో వచ్చేసి నాకు సూచనలు ఇచ్చిపోయిందని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషపడతారు. అట్లాగే అమ్మవారు ఈ యొక్క ఖండయోగం చేసేవాళ్ళు. ఖండయోగం అంటే శరీర భాగాలన్నీ కూడా విడదీసుకునేసి పడుకోవడం. ఆ ఒకసారి శ్మశానంలో అమ్మ యొక్క శరీర భాగాలన్నీ కాళ్ళు చేతులు విడివిడిగా పడిపోయి ఉంటాయి. ఒక ఆవిడ చూసేసి అయ్యో అమ్మను కూడా చంపేశారని చెప్పేసి భయపడిపోయేసి పరిగెత్తుకుంటుంది. ఉదయం ఆమె చూసేటప్పటికి అమ్మ మామూలుగానే ఉంటుంది అనమాట. అప్పుడు అడుగుతుంది అనమాట, తాత నన్ను చూసి భయపడ్డావా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు మామూలుగానే ఉన్నానమ్మా, నేను నిజంగానే భయపడ్డానని చెప్తాను అనమాట. అట్లాగా ఈ యొక్క ఒకసారి డీసీకే మూర్తి అనేటువంటి ఆయన తన మనోరాలు కృష్ణ చైతన్యతో కలిసి ఆ యొక్క చోటం గ్రామానికి వెళ్తారు. వెళ్ళేసి అమ్మని దర్శించుకొని తిరుగుతారులో వేటేటప్పుడు వాళ్ళ సైకిల్ కాలువ గట్టి మీద పోతూ ఉంటుంది. అది పట్టు తప్పి కాలువలో పడిపోతారు. ఆ కాలువ చాలా లోతైన కాలువ అనమాట. ఆ పడిపోయేటప్పుడు వాళ్ళు అందరూ కూడా వాళ్ళు బాబా బాబా అంటే ఆ పాప పడిపోతుంది అనమాట. మొదట పాప పడుతుంది, పాప పైన తాత పడతాడు, తాత పైన ఆ యొక్క సైకిల్ పడుతుంది. ఆ సమయంలో ఒక వైపున చెమటం అమ్మ, ఇంకో పక్కన బాబా వచ్చి వాళ్ళిద్దరిని కూడా రక్షిస్తారు అనమాట. ఈ విధంగా అవధూతలు భక్తుల్ని ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటారు. ఈ విధంగా ప్రేమను కురిపించే భక్తులు కాబట్టి ఈ యొక్క అవధూత లక్షణాలు కలిగినటువంటి అమ్మ భక్తుల మీద ఎంతో ప్రేమను కురిపించేవాళ్ళు. అవధూత లక్షణాలు కూడా తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టేవాళ్ళు. కొంతమందికి తానే స్వయంగా అన్నం తినిపించేవాళ్ళు. కొంతమందికి తాను తింటూ వాళ్ళకి తినిపించేవాళ్ళు. భక్తులు ఎంతో ముసిరిపోయేవాళ్ళు, అమ్మ చేతి ప్రసాదాన్ని మనం తింటున్నాం కదా అనేసి వాళ్ళు ఎంతో ధన్యులైపోయేవాళ్ళు అనమాట. ఈ విధంగా ఉంటే ఈ యొక్క కేవలము మనుషులపైన కాదు, ఇతర జంతువుల పైన కూడా అమ్మ ప్రేమను చూపించేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఒక పిల్లి ఉండేది. ఆ పిల్లి ఎప్పుడు కూడా అమ్మకి ప్రదక్షిణలు చేస్తూ ఉండేది అనమాట. అది కడుపుతో ఉండేసి దానికి అమ్మ మేకల పాలు ప్రత్యేకంగా పెట్టేది. కొద్ది రోజుల తర్వాత అది 3 పిల్లి పిల్లలను పెడుతుంది. అది తీసుకొచ్చి అమ్మ పాదాల మీద ఉంచుతుంది అనమాట, ఆశీర్వదించమని చెప్పేసి. అట్లాగా ఉంటుంది. 1980 సంవత్సరంలో అమ్మకి బాగా జ్వరం వస్తుంది అనమాట. రోజు డాక్టర్ వచ్చేసి మందులు ఇస్తూ ఉంటాడు. ఒకరోజు అమ్మాయి చెప్తుంది అనమాట, రేపటి నుంచి డాక్టర్ రావాల్సిన అవసరం లేదులే అని. అందరూ అనుకుంటారు, ఏంటి అమ్మాయి ఈ విధంగా మాట్లాడుతుంది అనగానే అప్పుడు ఆ రోజు రాత్రి, అప్పుడు ఏంది 1981
జూన్ 7వ తేదీ అర్ధరాత్రి అంటే 8వ తేదీ వచ్చేసింది అనమాట. అప్పుడు చెప్తుంది అనమాట, ఇక్కడ ఈ యొక్క శరీరం ఇక్కడ లేదే, ఆగిపోతుంది అని చెప్పి అందరూ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చాలా బాధపడతారు. అప్పుడు ఈశాన్య దిక్కు తిరిగేసి వస్తున్నా వస్తున్నా అంటుంది. అందరూ పెద్దగా ఏడుస్తూ ఉంటారు అనమాట. అప్పుడు ఆమె కోప్పడుతుంది, ఎందుకు ఏడుస్తున్నారు, ఇన్ని రోజు నుంచి మీరు నా శిష్యరికం చేసింది ఇందుకేనా అని చెప్పేసి కొద్దిగా కోపంగా మాట్లాడుతుంది. సరేను, నేను వెళ్ళిపోయే టైం అయిపోయింది కాబట్టి నాకు కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వమని చెప్పి కోరుతుంది అనమాట. అట్లా భక్తులు ఆ విధంగా చేయగానే కొద్దిసేపటి తర్వాత ఆవిడ తన యొక్క బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణాలు విడుస్తుంది అనమాట. భక్తులు ఆ యొక్క చోటం గ్రామంలోనే ఆవిడకి సమాధి నిర్మించి ఇప్పటికి కూడా చాలా బాగా వేడుకలు జరుగుతూ ఉంటాయి అక్కడ. ఆ యొక్క సమాధి ఎక్కడుందంటే తణుకు పట్టణానికి కేవలం 4 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. 4 కిలోమీటర్ దూరంలో ఉంది. ఎవరైనా సరే అక్కడికి పోయితే ఆటోలోనే పోయి రావచ్చు. అట్లాగా ఉండేటప్పుడు ఈ ఒక భక్తురాలు ఏం చేస్తుందంటే ఈ అమ్మ యొక్క జీవిత విశేషాలు సేకరిస్తూ ఆ యొక్క సమాధి దగ్గరికి వస్తుంది అనమాట. ఆ చివటం గ్రామానికి వచ్చేసి అమ్మడానికి వస్తుంది. ఆవిడ అనుకుంటుంది అనమాట, అయ్యో అమ్మ బతికునేటప్పుడు నేనే అమ్మ చేతి వంటను తినలేకపోయినా అని బాధపడుతూ అక్కడ కూర్చొని ఉంటే ఒక పిల్లవాడు వచ్చేసేసి ఒక కలకండ మొక్క ఆమె చేతిలో పెడతాడు అనమాట. ఏంది బాబు ఇదంటే, ఇది అమ్మ నాకు బతికుండేటప్పుడు 2 కలకండ మొక్కలు ఇచ్చింది, నాకెందుకో మీకు ఇవ్వాలని చెప్పి ఇనిపించింది అని చెప్పేసి ఒక కలకండ ఇస్తాడు. ఆవిడ ఎంతో మురిసిపోతుంది, అయ్యో అమ్మ ప్రసాదం నాకు దొరికింది అని మురిసిపోతుంది అనమాట. అట్లాగే కూర్చొని అమ్మ ధ్యానించుకుంటూ ఉంటుంది. మధ్యాహ్నం అవుతుంది. ఒక వ్యక్తి వచ్చేసేసి ఒక క్యారియర్ లో ఒక భోజనం తీసుకొచ్చేసి అమ్మ యొక్క భిక్షా పాత్ర ఉంది కదా, ఆ భిక్షా పాత్రని ఏమంటే అమ్మ యొక్క సమాధి దగ్గర పెట్టేసేసి తాను తెచ్చిన పదార్థాలన్నీ దాంట్లో పెడతాడనమాట. కాసేపు పెట్టి అమ్మకి నివేదన చేస్తాడు. నివేదన చేసేసి ఆ పాత్రను తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చోండి భక్తురాలకు ఇస్తారనమాట. ఏంది బాబు ఇది అంటే, అమ్మ యొక్క ప్రసాదం అమ్మ ఇది, ఎందుకు నాకు ఇస్తున్నామంటే రాత్రి నా కల్లో అమ్మ కనిపించింది, మీకు ఇవ్వమని చెప్పింది, నాకు ఒక భక్తురాలు రేపు వస్తుంది, నా వాకిల దగ్గర కూర్చొని ఉంటుంది, ఆవిడ ప్రసాదం తిని ఇవ్వమని చెప్పిందని కాబట్టి నేను ఇస్తున్నాను చెప్పాను. ఆవిడ ఎంతో సంతోషపడేసేసి ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తుంది. ఈ విధంగా అమ్మ తాను సమాధి చెందిన తర్వాత కూడా తన భక్తుల్ని కాపాడుకుంటూ ఉంటుంది. ఇది ఆ చెమటం అమ్మ గారి యొక్క జీవిత విశేషాలు. మీరు ఎప్పుడైనా సరే పశ్చిమ గోదావరి జిల్లా తలుపు గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి 4 కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి సులభంగా పోయి రావచ్చు. ఆ యొక్క సమాధిని దర్శించుకునేసి ఆ అమ్మ యొక్క దీవెనలు పొందాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మహావతార్ ఫౌండేషన్ వారికి నా యొక్క కృతజ్ఞతలు. గ్రేట్ సార్, అద్భుతంగా చెప్పారు. అందరూ సార్కి వస్తారు గట్టిగా క్లాప్స్. మిత్రులారా, చాలా మంది కూడా వీడియోలు ఆఫ్ చేసుకున్నారు, కొద్దిగా ఆన్ చేయండి. ఇంకా 5 నిమిషాలు మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సో ఈరోజు రవీంద్ర సారు అద్భుతంగా చివటమ్మ ఆమె యొక్క జీవిత ప్రయాణం గురించి ప్రతి ఒక్కటి చాలా కూలంకుషంగా చెప్పారు సార్. నిజంగా అది అంటే ఒక ఆడియో అంటే రికార్డెడ్ ఆడియో విన్నట్టుంది, ఎక్కడే కానీ ఒక పుల్లు కూడా పోకుండా. అంటే మీరు బై ప్రొఫెషన్ టీచరు, అదే కాకుండా మీకు మంచి యుక్తి అంతా ఉంది కాబట్టి సో నిజంగా అద్భుతంగా ఉంది. సో రియలీ థ్యాంక్ఫుల్ టు యూ, అభినందనలు. క్లాస్ మీరు ఇంత ఇంత అద్భుతంగా 2 చేశారు. రోజుల నుంచి నేను ప్రయాణం చేస్తున్నాను సార్. నేను ఇక్కడ శ్రీరంగము అన్ని పోయి వచ్చాను. శ్రీరంగము తర్వాత మన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి పోయి వచ్చాను సార్. ఆ ప్రయాణం వల్ల వేరే నీ వాటర్ తాగిన దగ్గు కూడా వచ్చాను సార్. ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది కాబట్టి నేను చెప్తానని చెప్పాను సార్ నేను ఈరోజు. వెరీ గుడ్. అదే చాలా చాలా అద్భుతంగా వచ్చింది. దీంట్లో డౌట్స్ అయితే లేవు, కానీ మన అనుభవాలు పంచుకోవడమే. సో నా అనుభవం అయితే మీరు చెప్పిన విధానం కానీ అది నిజంగా అద్భుతం. అంటే దాన్ని మళ్ళీ దీన్ని ఎప్పుడైనా కానీ మనకు వినాలా అంటే ఒక చివటమ్మ గురించి తెలుసుకోవాలంటే మరి ఏ బుక్ చదవాల్సిన అవసరం లేదు. బుక్ చదవడం వల్ల ఇంకా అక్కడేమి ఉండదు, అన్నీ కూడా దీంట్లో అన్ని కవర్ అయిపోయినాయి. అంత విశాలంగా నిర్గలంగా ఎక్కడే కానీ ఒక చిన్న స్టాప్ లేకుండా ఎక్కడ చెప్పాలంటే ఎలాంటి గ్యాప్ కూడా లేకుండా చెప్పారు. చాలా బాగా చెప్పారు. రైట్. సో
మొత్తం మీద అంత మన అంటే మన యొక్క యోగులు, ఋషులు, మునులు వారి యొక్క జీవిత చరిత్ర చదువుతూ ఉంటే ఎన్ని విశేషాలు అంటే మన జీవితానికి కూడా ఎన్నో అవి వర్తిస్తాయి. మనం అందుకే ఆ జీవిత చరిత్ర చదువుతూ ఉండాలి. ఆ చదివినప్పుడు ఆ వాళ్ళు అనుభవించినటువంటి ఎన్నో విషయాలు కూడా మన నిత్య జీవితంలో మనం కూడా అనుభవిస్తూ ఉంటాం. అక్కడ మనకు ఆదర్శం, అదొక ఆదర్శం దొరుకుతుందన్నమాట. అప్పుడు మనం కూడా మన జీవితాన్ని హాయిగా గడపడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా నార్మల్గానే ఉంటూనే అంత శక్తివంతులైనా కానీ కర్మలు వస్తుంటాయి, వాటిని అనుభవిస్తూనే అలానే ముందుకు వెళ్తూ ఉంటారు. ఇది మనం అర్థం చేసుకోవచ్చు ఈజీగా. రైట్. మిత్రులారా, మీరు ఎవరైనా అనుభవం పంచుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. విందా మేడం మొదలు. నమస్తే సార్. నమస్తే. ఆ సారు చెవిటమ్మ గురించి చాలా బాగా చెప్పారు. రామ భక్తురాలు, ఆమె పరమ రామ భక్తురాలు. ఆమె ఆమెను ఒక పెద్ద గురువు గారు సురేంద్ర బాబు అని, ఆయన గొప్ప యతీశ్వరుడు, గాయత్రి మంత్ర ఉపాసకుడు. ఆయన హిమాలయాల్లో చాలా ఆయనలు తపస్సు చేసి మళ్ళీ ఈ చివటం గ్రామానికి దగ్గరనే, తణుకు దగ్గరనే ఆయన ఉండేది. ఆ గురువు గారికి ఈ అమ్మ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆమె ఆమె చాంటింగ్ చేసే రామ మంత్రము ఆయన ఎప్పుడు అట్రాక్ట్ చేసేది. ఆయన ఎట్లాంటి గురువు అంటే, ఆయన ఉదయము బాలుల్లాగా ఉండేది, మధ్యాహ్నము యువకుల్లాగా ఉండేది, నైట్ వృద్ధుల్లాగా ఆయన ఏజ్ని అట్లా మార్చుకుంటూ కనపడేది. ఆయన అంత గొప్ప యతి ఆయన. శ్రీచక్ర ఉపాసకులు. ఆ గురువుకు ఈ అమ్మ అంటే చాలా అభిమానంగా, మంచి భక్తురాలని ఆయన బాగా ఇష్టపడేది. ఈమె తరచు వెళ్ళి అమ్మను చూసుకొని వచ్చి, ఈమె అమ్మను ఒళ్ళో పడుకోబెట్టుకొని జోకొట్టి ఆమెకు అన్నం తినిపించడం అవన్నీ అతను చేసేది. అంటే అతను పెద్ద యతి, కానీ అమ్మ ఒక రామభక్తికి ఆయన అట్రాక్ట్ అయ్యేది. సురేంద్ర బాబు అని ఆయన ఒక శ్రీచక్ర స్థాపించి ఒక టెంపుల్ కట్టిండు. అది అక్కడే ఉందంట సార్. చాలా ఆయన చాలా గొప్ప యతి. ఈ చివటం అమ్మ గురించి చెప్పినప్పుడు ఇది మన గురువు గారు ఈ విషయం చెప్పడం జరిగింది, సురేంద్ర బాబు. నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఈ సురేంద్ర బాబు గారి కట్టిన టెంపుల్, శ్రీచక్ర టెంపుల్ ప్లస్ అమ్మవారిని, చివటం అమ్మని కూడా సమాధి దర్శించాలని అనుకుంటున్నాము. ఇవాళ సార్ చాలా బాగా చెప్పారు. అవకాశం నాకు భగవంతుడు ఎప్పుడు ఇస్తాడో అని అనుకుంటూ, మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఒక తెలిసిన ఈ సమాచారాన్ని అందరితో పంచుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. రైట్. మిత్రులారా, ఇంకెవరైనా మీ యొక్క అనుభవం షేర్ చేయండి. మీనా మేడం. మీనా మేడం మాట్లాడండి. సార్ నమస్తే సార్. చివటం అమ్మగారి గురించి చాలా చక్కగా చెప్తున్నారు సార్. సారు చాలా ఒక ఆల్మోస్ట్ ప్రతి ఒక్క అవధూత కానీ యోగి కానీ జీవితము ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉంటుంది సార్. ఎందుకంటే వాళ్ళ లైఫ్ జర్నీలో అద్భుతాలకి ఒక ఒక సిద్ధులకి అనేది ఒక అంత అనేది ఉండదు. ఆల్మోస్ట్ అందరి జీవితాల్లో కూడా చాలా అద్భుతాలే జరిగింటాయి సార్. తర్వాత అమ్మ చెప్పేవారు సార్, కూర్చుంటే కుప్పలు తిరిగితే తిప్పలు అని. వాళ్ళు ఒక కొటేషన్ చాలా అదే ప్రాచుర్యంలోకి వచ్చింది సార్. ఎప్పుడైతే మనం కూర్చొని ధ్యానం చేస్తామో ఈ తనువుల్ని అక్కడ తిరిగి ఇక్కడ తిరిగిపోతుంటే ఆ తిప్పలు మాత్రమే ఉంటుంది అనేది అది అమ్మగారి కొటేషన్ సార్. అది సార్ చాలా అద్భుతంగా చెప్తున్నారు సార్. ఇంకా ఇప్పుడు ప్రతి ఒక 4-5 నిదర్శనాలు చెప్పి తర్వాత దాని గురించి మీరు అదంతా విశ్లేషణ చేసి అందరూ చెప్పుకుంటే బాగుంటుంది సార్. ఎందుకంటే అంత ఆల్మోస్ట్ ఒకే తర ఉంటుంది కానీ కదా, వాళ్ళ లైఫ్ జర్నీలో ఎన్నో జరిగింటాయి.
అది ఒకే రకంగా ఉన్నట్లు ఉంటుంది సార్. ఒక హాఫ్ అన్ అవర్ అయితే చాలా బావుంటుంది అనని నాకు అనిపించింది సార్. మొన్న మిలారెప్ప గారి జీవితం కూడాను సార్ ఎక్సలెంట్‌గా హాఫ్ అన్ అవర్‌లో ముగించినారు. తర్వాత అది అందరూ విశ్లేషణ చేసుకున్నప్పుడు అది చాలా బాగా అనిపించింది సార్. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే బావుంటుంది అనేది నేను అనుకుంటున్నాను సార్. చాలా బాగా చెప్తున్నారు సార్. చాలా బాగా చెప్తున్నారు. థాంక్ యూ సో మచ్. రైట్. థ్యాంక్ యూ. రైట్. సార్ ఇంకేమైనా అలాగే సార్ అది నా ఎక్స్‌పీరియన్స్ అది షేర్ చేయమన్నారు కదండీ సార్. మీరు ఈ వీక్‌లో ఎప్పుడు నాకు చెప్తే అప్పుడు అది ఎందుకంటే ఇంకొకరికి అందరికి కూడాను ఒక ఇన్స్‌పిరేషన్‌గా ఉంటుంది. ఎందుకంటే రైట్. నా దీంట్లో అయితే ఎక్స్‌పీరియన్స్ అనేది కనిపించి ఇవన్నీ లేదు. మామూలుగా లైఫ్‌లో ఏది చేంజ్ వచ్చిండేది కాబట్టి అది ఇంకొకరికి ఉపయోగపడుతుందనేది నేను అనుకుంటా అన్నాను సార్. మీరు ఏ రోజు చెప్తే ఆ రోజు ఈ వీక్‌లో నేనది షేర్ చేస్తాను సార్. రైట్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్. సో ఓకే మిత్రులారా. సో ఇంకెవరైనా షేర్ చేయాలనుకుంటే మీ అనుభవాన్ని షేర్ చేయండి. చివరగా మనం అర్థం చేసుకోవాల్సిందంటే యోగి యొక్క జీవితం కూడా అంటే ఈ భూమి మీద యోగుల జీవితాన్ని అంటే యోగుల రూపంలో పరమాత్ముడు ఏం చేస్తాడంటే కొంతమందిని ఆయనకు ప్రతిరూపాలుగా అంటే ఆయన దగ్గరగా ఉన్న క్వాలిటీస్ ఉన్నటువంటి కొంత వ్యక్తుల్ని ఇలా సృష్టిస్తాడు. అంటే వీళ్ళకు ఒక రోల్ ఇచ్చి పంపిస్తాడు. నాలాగా బిహేవ్ చేయండి. కనీసం కొంత అక్కడ అంతో ఇంతో జనాలు కొంచెం భయం భక్తితో లేదా భక్తితో కానీ ఇంకో విధంగా ఆ యొక్క క్వాలిటీస్ దగ్గరగా చూస్తారు అనేది దానికోసమే ఇట్లా కొన్ని రూల్స్ పంపిస్తాడు అంతే. అంటే ఇక్కడ వచ్చిన వ్యక్తి మనం అనుకుంటాం అంతే చివటమ్మ వచ్చింది ఆమె ఇంత గొప్ప వ్యక్తి మహాత్మురాలైంది అని మనం అనుకుంటాం. ఎవరు ఎక్కడ అయ్యేది లేదు. అంతా కూడా ఇది పరమాత్మకు సమర్పయామి అంతే. అంతా ఆయనదే లీల ఇదంతా. ఇక్కడి నుంచి పోతే అక్కడ పోయాక ఎవరో తెలియదు. చివటమ్మ లేదు, వీర బ్రహ్మేంద్ర స్వామి లేదు, అంతా అవుట్. ఇక్కడ ఉన్నంత వరకే పేర్లు. ఆడికి పోయాక అంతా సముద్రంలో నీరు కదా కలిసినట్టు ఉంటుంది. నదులు అన్నీ ప్రవహిస్తూ ఉంటాయి. సముద్రం దగ్గర పోయేసరికి ఇదేమంటారు సముద్రం అంటారు దాన్ని అంతే. నదులు ఎక్కడ ఉన్నాయని లేవు. నది ప్రవహించే వరకే నది. ఒకసారి సముద్రం కలిసాక ఇంకా ఏం నది ఉంది అది. కాబట్టి ఎవరైనా కానీ అయితే ఇలాంటి వాళ్ళని పంపిస్తారు. కొన్ని ఆశ్చర్యాలు కొన్ని శక్తులు అవన్నీ పెట్టేసి ఇది ఒక రోల్ క్రియేట్ చేస్తాడు. అదే మన డైరెక్టర్ కదా ఒక స్వామీజీని కూడా పెడతాడు కదా ఒక సినిమాలో. స్వామీజీని పెడతాడు, ఒక యాక్టర్ని పెడతాడు, డాక్టర్ని పెడతాడు, విలన్ని పెడతాడు, రకరకాలుగా. అలాగా వీళ్ళని కూడా అట్లా పెట్టి భూమి మీద విచిత్రాలు చూపించి కొంత భయము భక్తి కలిగించి జనాల్లో. సో ఆ విధంగా జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటిదే ఈ యొక్క అతీంద్రియ యోగి జీవన ప్రయాణం కూడా ఇలానే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ఇప్పటితో ముగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి. నమస్తే.